యోహాను సువార్త 14:6. యోహాను సువార్త 14:6 చదువుకున్న తర్వాత మరి సహోదరులు మన వాక్య సంఖ్యలు పంపిస్తారు. యోహాను సువార్త 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవుడు వాక్యం గురించి ఆమెన్. మనం చెప్పట్లు కొడుతూ సహోదరుని ఆనందంగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలం వందనాలు తెలియజేసుకుంటానండి. మరి ముఖ్యంగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినది దేవాది దేవుడికి వందనాలు. అలాగే మరి మన పాస్టర్ గారికి కూడా నేను వందనాలు తెలియజేసుకుంటానండి. అలాగే సంఘ సభ్యులందరికీ కూడా మరొకసారి వందనాలు. సరే, నా గురించి జస్ట్ చెప్తానండి, స్టార్ట్ చేస్తున్నాను. సో నా పేరు పాస్టర్ చెప్పారు కిషోర్, మాది ధవళేశ్వరం. నేను ఉప్పుపేట చర్చికి వెళ్తా ఉంటాను, స్టేట్ పర్చేస్లో చేసి మరి. సో నేను మరి జాబ్ చేసుకుంటూ కూడా బాగా పరిచయం చేస్తున్నాను. సో మరి ఇంకా పరిచయం బాగా వాడబడాలని అందరూ నా కొరకు కూడా ప్రార్థన చేయండి. సో చిన్న ప్రార్థన చేసుకుంటాం, వాటి అందరూ కలుగుతున్నట్లయితే ప్రార్థన. అతి పరిశుద్ధ తండ్రి, ప్రభుత్వ తండ్రి, దిగో తండ్రి, కాలం తండ్రి ధ్యానించుకుంటే వాక్యం ధ్యానాన్ని ఇచ్చే అవకాశాన్ని తండ్రి పొందాల్సిపోతాం తండ్రి. తండ్రి దిగో తండ్రి, మాట్లాడేది ఏదో కాదు తండ్రి, మీరే తండ్రి. తండ్రి ఈ నోటి కోరిన వాడు తండ్రి, ఎవరికైతే మరి తండ్రి ఏది చెప్తే మరి తండ్రి వారు సత్యంలో కనిపించబడతారో తండ్రి. తండ్రి అలాగా ప్రకృతి తండ్రి ఈ నోటి కోరిన వాడిని మాట్లాడి తండ్రి హృదయాన్ని కదిలించమని, అలాగే తండ్రి ఇష్టపడిన వాక్యాన్ని తండ్రి భద్రం చేసుకుని వారి జీవితాలు సరిచేసుకోవడానికి గొప్ప అవకాశాన్ని దయచేయమని, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని సహాయం కల్పించడం అందరినీ ఇచ్చి సహాయం చేయమని మా ప్రభుత్వం రాజు లక్ష్మణ్ యేసుక్రీస్తున్నాము. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం యేసే మార్గము సత్యము జీవం. సో మనం చాలా వరకు మనకి ఎప్పటి నుంచో తెలుసు కదండి. ఇందులో ఎంతమంది బాప్తిసం తీసుకున్నారండి? చేయలేదు కదా సరే, ఓకే, అందరూ బాప్తిసం తీసుకున్నారు కదా, మనందరికీ తెలుసు, మ్యాక్సిమం అందరూ తీసుకున్నారు. సో మరి యేసే మార్గము సత్యము జీవము. సో యేసే మార్గం అంటే అసలు ఏంటో మనం చూద్దాం. సో చూసే ముందు ఎవరన్నా జస్ట్ అసలు మార్గం అంటే ఏంటి ఎవరన్నా చెప్తారా? యేసే మార్గం. మార్గం అంటే ఏంటంటే పరలోకం వెళ్ళే దారి. దారి అంటారు కరెక్టే, కానీ పరలోకానికి వెళ్ళే దారి. మరి ఆ దారి ఎవరు ఏర్పరిచారంటే దేవుడే ఏర్పరిచారు. మరి పరలోకానికి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతామని ఎక్కడికి వెళ్తామండి? పరదేశికి వెళ్తాం కదండి. ఓకే, సో మీకు ఇంకా వాక్యం మ్యాక్సిమం అర్థమైపోయింది కాబట్టి ఇంకా క్లుప్తంగా చూద్దాం. సో యేసే మార్గము సత్యము జీవము అనే అంశం మీద మనం చూసుకుంటే కనుక చాలా వరకు కూడా యేసే మార్గం, మనం ఈ లోకంలో చూసుకుంటే కనుక చాలా మార్గాలు ఉన్నాయి కదండి. ఏం మార్గాలు ఉన్నాయి? నీతి మార్గం ఉంది. నీతి మార్గం దేవుని వైపు నడిపిస్తుంది. మరి దుష్ట మార్గము నాశనానికి దారి తీస్తుంది, నరకానికి వెళ్తుంది. మరి ఈ మార్గము మరి ఎలాంటిదంటే మనం చూసినట్లయితే విశాలమైన మార్గము ఎలా ఉంటుందండి? అందరూ వెళ్తారు, మనందరూ తెలిసిందే కదా విశాలమైన మార్గం. విశాలమైన మార్గానికి ఒక డోర్ కూడా ఉంటుందండి. ఏముంటుంది? డోర్ ఉంటుంది. మరి ఇరుకు మార్గం అంటే కొందరే ప్రవేశిస్తారు. మరి ఆ ఇరుకు మార్గానికి కూడా ఏముంటుందండి? ఒక ద్వారం ఉంటుంది కదండి, ఒక మరి ఎంట్రన్స్ అనమాట. మరి చర్చిలోకి మీరు రావాలంటే ఆ ద్వారం గుండా రావాలి. సో మరి ఇరుకు మార్గం గుండా వెళ్ళాలంటే ద్వారం గుండానే వెళ్ళాలి. సో ఇవన్నీ మరి నిజంగా మరి పరలోకానికి వెళ్ళడానికి మరి ద్వారం ఎక్కడ ఉందండి?
ఏమైనా మార్గం కనబడుతుందా? ద్వారం కనబడుతుందా? కనబడుతుంది. మరి మన సృష్టిలో కనిపించినవి చాలా ఉన్నాయి కదా, మరి కనిపించని వాటిని మనం మరి విశ్వాసంతో నమ్మాలి. ఈ రోజున మనం సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాం కదండి. ఒకప్పుడు మామూలు ఫోన్లు, వైర్ ఫోన్లు ఉండి మరి మాట్లాడేటప్పుడు ఇక్కడి వ్యక్తి అక్కడ మాటలు ఇక్కడ మనం వినగలుగుతున్నామంటే మధ్యలో ఏముంటుందండి? గాలే కదా, శూన్యమే కదా. ఇప్పుడు మనం సెల్ ఫోన్లో పెడుతుందంతా ఏంటండి? ఎలా వెళ్తుంది? సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ ఎలా వెళ్తున్నాయి మనకి ఏమైనా తెలుస్తుందా? మనకి అసలు అవసరమో ఎలా వెళ్తుందండి? ఒక టెక్నిక్ పీపుల్ని అడిగితే కనుక వాళ్ళు చెప్తారు ఏంటంటే, ఇక్కడి నుంచి మనం మాట్లాడేది దాన్ని మైక్రోఫోన్ రిసీవ్ చేసుకుని మళ్ళీ దాన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసుకుని, ఎలక్ట్రికల్ సిగ్నల్ నుంచి మళ్ళీ వేవ్ లెంత్ కింద కన్వర్ట్ చేసుకుని ఆ వేవ్ మళ్ళీ శాటిలైట్కి వెళ్ళి, శాటిలైట్ నుంచి మళ్ళీ ఇంకొక శాటిలైట్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిసీవర్ ఎవరు ఉంటారో అక్కడికి వెళ్తాం. అంటే ఇప్పుడు మన సెల్ ఫోన్, మన ఫోన్లోంచి సిగ్నల్ దాటి వెళ్ళాలంటే ఏముండాలంటే మార్గం ఉండాలి కదా. లేదంటే అందరూ ఫోన్ చేస్తున్నారు, మరి మనకే వాళ్ళ మాట మనకే ఎందుకు వినపడుతున్నాయి? మీకు అర్థమవుతుందా? అందరి మాట వినపడాలి కదా. మరి ఆ ద్వారం కూడా అందరూ వెళ్తున్నప్పుడు, అందరూ మాట్లాడుతున్నప్పుడు అందరూ వినపడే పర్టికులర్ పర్సన్ మాటలు ఎందుకు వినపడుతున్నాయి అంటే ఆ పర్టికులర్ దానికి ఒక మార్గం ఉంది. అంటే ఆ సిగ్నల్కి వెళ్ళే ఒక మార్గం ఉంది. అంటే మనకు కనిపించి మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే కనుక ప్రతిదానికి ఒక మార్గము, దానికి ఒక ఎంట్రన్స్ అనేది ఉంటుంది. మరి ఇవన్నీ మనం తెలియకుండానే మనం వాడేస్తూ ఉంటాం, ఇంటర్నెట్ కానీ ఈ ఫోన్ కానీ. మరి ఒకప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏవి టెక్నాలజీ లేనప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు ఎలా వింటాడనే నమ్మకం అసలు ఉండేదంటారా? చాలామందికి ఉండదు. అంటే చాలామంది కానీ ఇంకా పురాతనంగా వెళ్ళిపోతే కనుక మరి ఇంత చూసుకుంటే కనుక వాళ్ళు ఎంతో విశ్వాసం కలిగి ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థనకి ప్రతిఫలం వచ్చింది కాబట్టి, దేవుడు మాట్లాడాడు కాబట్టి. ప్రార్థన అనేది ఎప్పుడు కూడా మనం మాట్లాడమే కాదండి. మీరు ప్రార్థనలో బాగా లేనవైతే దేవుడు కూడా మనతో మాట్లాడేస్తాం. అంటే మనం ఫోన్లో మాట్లాడుతున్నట్టు అనమాట. మన ప్రార్థన అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనం ప్రార్థన చేయడం ఇక్కడి నుంచి పైకి వెళ్ళవే అనుకుంటారు మన మాటలు. కానీ అక్కడి నుంచి కూడా వస్తాయి. ఆ వచ్చే స్థితి రావాలంటే మనం దేవుళ్ళో అంత భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, ఆయనతో ఆ రిలేషన్ కలిగి ఉండాలి. అప్పుడు టూ వే కమ్యూనికేషన్ అనమాట. అంటే రెండు వైపులా మనకి ఉంటుంది. అదే ఈరోజు మనం సెల్ ఫోన్లో అవుతున్నాం కానీ ఇక్కడి నుంచి ఏమీ లేకుండా మనం మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. మరి అలాగే దేవుడు కూడా మనం మాట్లాడి ఆయన వినగలుగుతాడు, ఆయన మాటలో మనం వినగలుగుతాం. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఏంటంటే మార్గాలు. ఆ మార్గం ఎవరికైనా కనబడుతుందా? సెల్ ఫోన్ సిగ్నల్స్ కనబడట్లేదు కదండి. మరి నిజంగా ఇంత టెక్నాలజీ ఇంతలా ఉండి కూడా మనం ప్రార్థనలు విశ్వసించేవారు ఎంతమంది ఉన్నారని చెప్పండి. మన విశ్వాసంలో ప్రార్థన చేసేవారు చాలా తక్కువ మంది. దేవుడు నమ్ముతారు కానీ ప్రార్థన శూన్యం. మనం ఏదైనా సాధించాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ మీటింగ్కి వెళ్ళండి, అందరూ చెప్పేది ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మరి ఆ ప్రార్థన అనే మార్గం ఎంత ప్రాముఖ్యమైందంటే ఆ ప్రాముఖ్యమైన మార్గాన్ని మనం ఎప్పుడు కూడా వినకూడదు. మరి మీ యొక్క ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా అన్నదానికి సూచన ఏంటంటే దేవుడు మీతో వెంటనే రెస్పాన్స్. అంతే కదా, సెల్ ఫోన్ మన నుంచి హలో మనమే మాట్లాడేస్తూ ఉంటే అవతల వ్యక్తి వింటున్నా లేదో మనకు తెలియదు కదా. అంతే కదా, మనమే మాట్లాడేస్తూ ఉంటాం. కానీ మా అవతల వ్యక్తి ఎప్పుడైతే మనతో రెస్పాండ్ అవుతున్నప్పుడు మన మాటలు విన్నాం. ఒకసారి విన్నాడంటే మన పని అయిపోయినట్టే. దేవుడు కూడా అంతే. దేవుడు మన మాటలు మనం ఒకసారి మాట్లాడినప్పుడు మనం ఆయన మాటలు మనకు విన్నామంటే మన పని ఆయన ఏం చేస్తారు, మనతో ఉన్నట్లు. అంతే, ఆయన చల్లని చూపు చాలే అంటారు కదా. మనంటే ఆయన ఒక మాట మనం రెస్పాన్స్ మనకు వచ్చిందంటే మనం నిజంగా ధన్యుడు. అలాంటి ప్రార్థన కలిగేటువంటి సాహసం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన మనం ఒక మార్గం, ప్రార్థనలో మనం ఒక మార్గం ఏర్పరుచుకున్నాం, ఒక కమ్యూనికేషన్ అన్నమాట. సో ఇది ఒక మార్గం. ఇలాగ మన మార్గాలు చూసుకుంటే కనుక ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. మరి ఒకసారి మనం చూసినట్టు మత్తయి సువార్త 7:13-14లో మనందరికీ తెలిసిన వాక్యమే, తీయకలేదండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటే ఇరుకు ద్వారమున అంటే ఇరుకు ద్వారం అంటే దానికి ఒక ద్వారం ఉందని అర్థం అవుతుంది కదా. తలుపు ఉంది, మీకు అర్థమవుతుందా? దానికి ఒక తలుపు ఉంది. నాశనం పో ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. అంటే వెడల్పు పోవడానికి కూడా ఏముందండి, ద్వారం ఉంది. అంటే కనబడుతుందా మనకి? మరి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏం మనకి కనబడుతున్నాయా? కనబడట్లేదు కదండి. ఓకే, సో మరి జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది. అంటే సంకుచితం అంటే ఏంటి? స్ట్రైట్గా ఉందని, అంటే తిన్నంగా ఉంది. ఇరుకు పోవు ద్వారం ఎలా ఉంటుందండి?
ఇరుకు మార్గం ఎలా ఉంటుందండి? తిన్నగా ఉంటుంది. దానికి కూడా ఏముందండి? ఒక ద్వారం ఉంది. ఎన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే కనుక మనం అసలు ప్రతిదానికి కూడా మనం చూడలేనటువంటివి కూడా మనం విశ్వసించాలి. అంటే చాలామంది మరి ఇరుకు ఇబ్బందులు అంటారు కదండి. ఇరుకు అనేది మార్గం, ఇబ్బందులు కూడా ఏంటండి? సూచనే కదా. ఇరుకు అనేది ఏంటండి? ఇబ్బందులకు సూచన, వేదనకు సూచన. మనం ఎప్పుడైతే మనం ప్రభువునందు మనం విశ్వసించి బాప్తిసం తీసుకుంటామో, నీటి బాప్తిసమో అలాగే ఆత్మ బాప్తిసం తీసుకుంటామో, అప్పుడు మనకి ఏం స్టార్ట్ అవుతాయండి? ఇబ్బందులు. ఎందుకంటే మన ఇరుకు మార్గంలో స్టార్ట్ చేసాం మన ప్రయాణం. మన ప్రయాణం ఎక్కడంటే మనం ఎప్పుడైతే దేవునికి మనం మనసు పూర్తిగా విశ్వసిస్తామో మన మార్గం మనం దూరం గుండా వెళ్ళిపోతున్నాం. ఇంకా అప్పుడు ఆ దూరం గుండా వెళ్తున్నప్పుడు ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. మరి ఇబ్బందులు వస్తున్నాయి అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎక్కడున్నారని ఆనందించాలి. ఇరుకు దూరం ఉన్నారని మీరు అదొక సూచన. ఇబ్బందులు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ వస్తాయి. అవి వస్తున్నాయంటే దాని యొక్క సూచన ఏంటంటే మనం సరైన రూట్లో ఉన్నామని అర్థం చేసుకోవాలి. తిన్నను గల మార్గం, సంతుష్టమైన మార్గంలో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. అది సూచన. అంతే. అలా కాకుండా మీరు దేవుళ్ళో ఉండి రక్షణ పొంది మీరు లోకానుసారంగా జీవిస్తూ అన్ని చక్కగా ఆనందంగా, అంటే మీకు డబ్బు ఉండి అన్నీ ఉండి ఏ కష్టాలు లేకున్నారంటే మీరు బాధపడాలి. ఎందుకంటే మీరు విశాల మార్గంలో ఉన్నారని అది సూచన. కాబట్టి మీరు ఏ మార్గం గుండా ఉన్నారో అది మీకు తెలిసిపోద్ది అనమాట. మీరు నిజంగా దేవుడితో ఆ సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా చాలామంది బాప్తిసం తీసుకుంటారు. కానీ బాప్తిసం నీటి మూలంగానే తీసుకుంటారు. కానీ ఆత్మ బాప్తిసం ఎప్పుడు వస్తుందంటే మనం యథార్థత కలిగి, మనం పరిశుద్ధత కలిగి, దేవుడి కోరుకునేది పట్టుకుంటారండి. మనం యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. సో ఇలాగ మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన దేవుడు మనకి ఆయన మార్గాన్ని ఏర్పరుస్తాడు. ఆయన మార్గంలో మనం ప్రయాణిస్తాం. ఆ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మనం అనేక సోదరుల గుండా మనం తీసుకెళ్ళి మనకి అనేక పాఠాలు నేర్పుతూ మరి మనల్ని పరిశుద్ధులుగా ఆయన రూపంలోకి మార్చేస్తాడు. ఆ మార్గంలో ఏం చేస్తాడండి? ఆయన రూపంలోకి మార్చేస్తాడు. ఆయన రూపంలోకి అంటే ఆయన వలె ఆయన ఎలా ఆలోచిస్తారో, యేసుప్రభు వారు ఎలా ఆలోచిస్తారో, యేసుప్రభు వారు ఎలా ప్రేమిస్తారో, యేసుప్రభు వారు ఎలాగా ఒకరి గురించి ఆలోచిస్తారు, ఎలాగా ప్రతిదీ కూడా యేసుప్రభు వారి యొక్క ప్రతి ఒక్క లక్షణాలు, దైవ లక్షణాలన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. మరి ఆ మార్గం గుండా ప్రయాణించినప్పుడు నెమ్మదిగా ఆ మార్గంలో మనం ఎన్నో నేర్చుకుంటాం. సో ఆ మార్గం అనేది ఎలాంటి మార్గం అనేది అంటే అది జీవము గల, జీవానికి నడిపించేటువంటి మార్గం. సో మరి ఇంకా చూస్తే కనుక అసలు మనం ఇప్పటివరకు ఇన్ని మార్గాలు చూసాం కదండి. మరి మనం భూమి మీద ఉన్నప్పుడు పుట్టి తెలుసుకున్నాం కదండి భూమి ఉందని. మరి మరణిస్తే తెలుస్తుంది మనం ఎక్కడ ఉంటాం అనేది. ఉంటే పరదేశు, లేదంటే పరలోకం కదండి. మరి పరదేశుకి కూడా ఒక మార్గం ఉంటుంది, పరలోకానికి కూడా ఒక మార్గం ఉంటుంది, నరకానికి కూడా ఒక మార్గం ఉంటుంది. వాటికి కూడా ఏముంటాయండి? డోర్స్ ఉంటాయి, అంటే ఎంట్రన్స్ ఉంటాయి. వాటికి కూడా ఏముంటాయి? డోర్స్ ఉంటాయి. మరి వాక్యం చదవట్లేదు కానీ ఎవరైనా రాసుకుంటే కనుక ప్రకటన 4:1 కనుక పరలోకమందు ఒక తలుపు అని రాసుకుంటుంది. సో అలాగే మరి కీర్తన గ్రంథము 9:14 మరణ ద్వారము అని ఉంటుంది. సో వాక్యం చదవట్లేదండి, అందుకే మనకు టైం లేదు కాబట్టి. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ప్రతిదానికి ఏముంటుందండి? ఎంట్రన్స్ డోర్స్ అనేవి ఉంటాయి. ఆ డోర్స్ కూడా మరి మనకి రక్షణ కలిగించే మార్గం ద్వారా మనం ఏం చేయాలండి? ప్రయాణం చేయాలి. మరి ముఖ్యంగా మనం చూస్తే కనుక మరి ఈ భూమి శూన్యంలో వేలాడుతుంది కదా, మనందరికీ తెలుసు కదా. మరి భూమి ఎక్కడుంది అంటే విశ్వంలో కరెక్ట్గా సెంటర్లో, విశ్వంలో ఎక్కడుంది? భూమి సెంటర్లో ఉంది. మరి ఆ భూమి అలా సెంటర్ చిన్న, ఇప్పుడు భూమిని ఒక చిన్న ఇసుక రేణువులో ఆలోచించుకుంటే విశ్వం అంత పెద్దదన్నమాట, చిన్న ఇసుక రేణువులు అంటే. మరి అంత భూమి విశ్వంలో మరి పరదేశం ఎక్కడ ఉందండి? పరలోకం ఎక్కడ ఉంది? నరకం ఎక్కడ ఉంది? ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరా? ఎవరైనా చెప్పగలరండి? పరదేశం ఎక్కడ ఉంది? పరలోకం ఎక్కడ ఉంది? భూమి ఎక్కడ ఉంది? పరలోకం ఎక్కడ ఉంది అండి? మీ కొంతవరకు వచ్చారు. ఓకే. సో బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా, బైబిల్ కాదు ఈరోజు సైన్స్ కూడా ఏం చెప్తుందంటే ఈ విశ్వంలో భూమి సెంటర్లో ఉందని చెప్తుంది. ఆ సెంటర్ అంటే భూమికి కూడా ఆకాశానికి, ఈ ఆకాశానికి ఎన్ని ఉన్నాయంటే పొరలో, చాలా పొరలు ఉన్నాయి. ఆ పొరలో
బైబిల్ ఏం చెప్తుందంటే 3 పొరలు ఉన్నాయి, అంటే 3 ఆకాశ మండలాలు ఉన్నాయి. మరి భూమి ఎక్కడుందంటే మధ్యాకాశంలో ఉంది. మరి పై ఆకాశం స్వర్గం, మరి కింద ఆకాశం నరకం. మరి పరదేశం ఎక్కడ ఉందండి అంటే మధ్యాకాశంలో ఉందా? చూద్దాం. సో మధ్యాకాశంలో ఉందో మరి 3 ఆకాశంలో ఉందో చూద్దాం. సరే, మనం అసలు మార్గాలు మరి మనం ప్రయాణించేటప్పుడు మనం ఎలా ప్రయాణిస్తాం? శరీరం కూడా ప్రయాణిస్తామా? మన ఆత్మే కదండి, మన ఆత్మ. సో మనం ఇక్కడి నుంచి చంద్రమండలానికి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఎలా కనబడుతుంది, చంద్రుడు కనబడుతుంది కదా, ఇక్కడి నుంచి కనబడుతుంది కదా అని చెప్పేసి మనం వెనక రాకెట్ చాలా దూరం వెళ్ళిపోయింది. జస్ట్ ఒక అంత టైంలో వెళ్ళిపోతామంటే 3 రోజులు వెళ్ళిపోతాం. మరి మన చంద్రయాన్ వెళ్ళింది ఆల్మోస్ట్ ఎన్ని రోజులు వెళ్ళిందండి? 20 రోజులు పైనే కదా. ఎందుకు అలా వెళ్ళిందంటే అది చుట్టూరు తిరుగుతూ నెమ్మదిగా ల్యాండ్ అయింది అనమాట. అంటే ఇప్పుడు మనం ఫ్లైట్ ఉందనుకోండి, ఫ్లైట్ ఎలా దిగుతుంది, ఎలాగా వస్తుంది, ఇలా వస్తుంది కదా. మరి టక్కున దిగి వచ్చినప్పుడు చాలా దగ్గర కదా, మరి ఎలా ఎందుకు వస్తుంది అంటే మరి మనం చేసుకున్న ఎక్విప్మెంట్ మరి ఆ యొక్క షిప్ కానీ ఆ యొక్క శాటిలైట్ కానీ కరెక్ట్గా మరి దిగాలంటే దానికి కూడా ఏముంటుందండి, ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ ప్రకారంగా ఒక దానికి ఉన్నటువంటి ఒక గ్రావిటీ, అంటే మనకి భూమికి ఆకర్షణ శక్తి ఎలా ఉంటుందో చంద్రుడికి కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది. సో అలా ఆకర్షణ శక్తి నుంచి మనం జాగ్రత్తగా దిగాలంటే మరి దాని కొంచెం చుట్టూరు తిరిగి నెమ్మదిగా చంద్రయాన్ వెళ్ళి ఒక 20 రోజులు పెట్టింది, అలా దిగింది. సో అక్కడ దిగిన వాళ్ళు క్షమించారు, అక్కడ దిగినటువంటి శాటిలైట్ ఓన్లీ అది ఒక దాన్ని ఏమంటారంటే బాట్ అంటారు, అంటే రోబోట్ బాట్, అంటే ఒక చక్రాలు కలిగినటువంటి ఒక బండి అంతే. కానీ మనిషి దిగలేదు. కానీ మనిషి ఎప్పుడు దిగారండి? మనందరికీ తెలిసిన ఫస్ట్ చంద్రమండలం అడుగుపెట్టింది ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మరి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలంకి వెళ్ళి అడుగుపెట్టి మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చాడండి, భూమి మీదకి వస్తాడు. అక్కడ ఉండలేదు కదండి, భూమి మీదకి వస్తాడు. మరి భూమి మీదకి సరాసరి వస్తాడా? సరాసరి రాలేదు. భూమి మీదకి ఎలా వచ్చాడంటే మరి క్లుప్తంగా చూడకుండా చాలా మనం పై చూస్తే కనుక మనం ఒకసారి చంద్రమండలం నుంచి అడుగుపెట్టిన వ్యక్తి మళ్ళీ అక్కడి నుంచి ఒక క్యాప్సూల్లో వస్తామండి. క్యాప్సూల్లో అలా కొంత వరకు ఎనర్జీ కింద అలా వస్తే కనుక ఒక మళ్ళీ భూమి యొక్క ఆకర్షణ శక్తిలో దగ్గరలోకి వచ్చేటప్పటికి ఆ పవర్ అయిపోతుంది. అప్పుడు దాని పారాచూట్ మీద ఒక క్యాప్సూల్లో దిగుతారు. అలా దిగి వాళ్ళు ఎక్కడన్నా పడవచ్చు భూమి మీద. కానీ మన చంద్రమండలం మీద వెళ్ళినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎక్కడ పడ్డాడంటే పసిఫిక్ ఓషియన్, అంటే పెద్ద మహాసముద్రంలో పడ్డాడు. మరి అక్కడ పడ్డప్పుడు ఈ సైంటిస్టులు అందరూ, ఆస్ట్రోనామర్స్ అందరూ కూడా వెళ్ళి ఎక్కడ పడ్డాడో చూసి కరెక్ట్గా మనల్ని తీసుకొచ్చేటప్పుడు ఎలా ఉన్నాడంటే క్యాప్సూల్ అనమాట. అంటే చెప్పాలంటే ఒక చిన్న కంటైనర్ లాంటి చుట్టూరు చిన్న కంటైనర్ ఉంటుంది. సో ఆ కంటైనర్ లాంటి దాంట్లోంచి తీసుకొచ్చి మరి భూమి మీదకి వెంటనే తీసుకొచ్చారా? భూమి మీదకి వెంటనే క్యాప్సూల్ తన డోర్ తీసి క్యాప్సూల్ వెంటనే వచ్చే అని అనలేదు. ఎందుకు అనలేదండి? అక్కడ అట్మాస్ఫియర్ చేంజ్ అయింది కరెక్టే. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనోడు ఎక్కడికి వెళ్ళాడు? అంతరిక్షంలో చంద్రమండలంకి వెళ్ళాడు. అక్కడ మరి ఏ జీవులు ఉన్నాయో, అక్కడ ఎటువంటి బ్యాక్టీరియా ఉందో, అక్కడ ఎటువంటి వైరస్ ఉందో, అక్కడ ఎటువంటి కణాలు ఉన్నాయో, అవి ఎటువంటి హాని కలిగించే పదార్థాలు ఉన్నాయో అవి ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ మన భూమిని అపరిశుభ్రం చేస్తాడేమో అని ఏం చేశారంటే ముందు అతన్ని వెంటనే డోర్ తీయకుండా ముందు జాగ్రత్తగా అందరూ షూట్లు వేసుకుని, ఇప్పుడు మన ఇందులో కరోనా టైంలో అందరూ ఎలా వేసుకున్నారంటే మాస్కులు అలాంటి స్పేస్ షూట్లు వేసుకుని అతను బాగా ఏం చేశారంటే క్లీన్ చేశారు. అతను అతని వస్తువులు అన్నీ క్లీన్ చేసి అప్పుడు ఒకరోజు క్లీన్ చేయలేదు, దగ్గర 3-4 రోజులు క్లీన్ చేసి అప్పుడు ఏమి తీసుకొచ్చారు? అప్పుడు జాగ్రత్తగా అంతా సింపుల్ మన మాత్రం చెప్పాలంటే పరిశుద్ధపరిచి అన్నాడు. అంతే కదండి, పరిశుద్ధపరిచి మనం మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారండి? భూమి మీదకి తీసుకొచ్చి మరి సామాన్యంగా వచ్చారు. అలా డైరెక్ట్ తీసుకొచ్చారనుకోండి మరి ఏమవుతుంది? అక్కడ డైరెక్ట్ మన ఒక్కటి తీసుకొచ్చారంటే మొత్తం ప్రపంచం ఎగిరిపోతుంది. అంతే కదండి, మనం తిరిగి ఏదన్నా ఒక్క వినాశం సంబంధించి ఏదైనా తీసుకొచ్చారనుకోండి, చిన్నదే మన వైరస్ ఎంత చాలా చిన్నదే, ఒక్క చిన్న నుంచి స్టార్ట్ అయింది. ఒక చిన్న జీవి చిన్న జీవి కంటికి కనబడిన చిన్న జీవి మరి అంత ప్రపంచాన్ని కుదిపేసింది. మరి అలాంటిది చంద్రమండలం నుంచి వచ్చిన వ్యక్తి ఏదైనా చిన్న తీసుకుంటే మొత్తం భూమి అంతా నాశనం అయిపోతుంది. మరి అలాంటిది మరి మనం ఎక్కడి నుంచి వచ్చామండి?
మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. మన ఆత్మ పరలోకం నుంచి భూమి మీద నిత్యం జీవించాలని మనం వచ్చాం. కానీ మన తండ్రి అయిన ఆదాం చేసిన పాపాన్ని బట్టి మనకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరి ఆ మరణం ద్వారా మనం ఏమయ్యామంటే మరణమయ్యాం. అంటే పాపం, మనకు పాపం అంటుకుంది. మరి ఆ పాపం అనేది, ఆ పాపంతో మనం పరలోకి వెళ్తే ఏమంటుంది? ఆఫ్టర్ ఆల్ మన భూమిలో చంద్రమండలం, ఒక మనిషి చంద్రమండలం నుంచి భూమి మీదకి వస్తేనే మనం ఇంత జాగ్రత్త తీసుకుంటాం మనుషులుగా. మరి పరిశుద్ధుడు, ఆయన స్థలం ఎటువంటిదండి? పరలోకం అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం మీద ఆశ్రయించడం అతి పరిశుద్ధుడైన మన దేవాది దేవుడు. మరి మనం పరలోకం వెళ్ళాలంటే మనం ఈ బల్యాన్ని వెళ్ళగలమంటే మరి మనం ఆ బల్యాన్ని మనం తీసుకోవాలి కదా. మరి ఆ బల్యాన్ని మనం తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మార్గంలో ప్రవేశించాలి. ఇరుకు ఇబ్బందులైనా సరే, కష్టాలైనా నష్టాలైనా మనం శ్రమలకు ఓర్చాలి. మరి చంద్రమండలం నుంచి వచ్చిన వ్యక్తి ఆంధ్రానికి 3 రోజులు చాలా ఇబ్బందులు ఉంటాడు కదా. అస్తమానం క్లీన్ చేయడం, ఏంటి నాకు ఈ క్లీనింగ్, చంద్రమండలం వచ్చేది అస్తమానంగా అంటే అతనికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి. సో ఇలాగ మనకి కూడా మనం దేవుడు ఏం చేస్తారంటే ఇబ్బందుల్లో ఏం చేస్తారంటే మనల్ని పరుస్తాడు. మనకు ఆ శోధనలు వచ్చినాయి అంటే మనం బాధపడకుండా శోధనలో మనం ఏం చేయాలంటే అధిగమించడానికి దేవుడిని మనం శక్తి అడగాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అధికంగా శోధించే వ్యక్తి కాదు. మనం ఎంతవరకు తట్టుకుంటామో అంతవరకే మనల్ని శోధించడం మనందరికీ తెలుసు కదా. సరే, మరి ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసాం ఎంత పరిశుద్ధంగా ఉండాలో. మరి అలాగే జాగ్రత్తగా మీరు ఇక్కడ గమనిస్తే కనుక మనం ముందు మాట్లాడుకున్నట్టు 2 మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏమిటంటే రక్షణ మార్గం, దైవ మార్గం, దేవుని మార్గం. మీరు ఎవరన్నా కనుక అపోస్తలుల కార్యాలు 16-17 చదవండి. ఎవరు చెప్పిందో ఒక దెయ్యం చెప్పింది. ఏం చెప్పిందండి? వారు రక్షణ మార్గము. ఏ మార్గం అండి అది? దెయ్యానికి తెలుసు బాగా, అంతే కదండి. దెయ్యానికి బాగా తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారా అంటే ముఖ్యంగా మనం దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో మనకి తెలియదు, కానీ దెయ్యానికి బాగా తెలుసు. మరి అలాగే అపోస్తలుల కార్యములు 18-25 చదవండి. అపోస్తలుల కార్యములు 18-25-26. అతడు చాలు. సో ఇక్కడ మనం 25లో చూస్తే ప్రభువు మార్గము, స్టార్టింగ్ ఏముందంటే అతడు ప్రభువు మార్గము. మరి 26లో చూస్తే కనుక అతన్ని చేర్చుకొని దేవుని మార్గము అని ఉన్నాయి. మీకు అర్థమవుతుంది కదండి ఇక్కడ. మరి 2 ఒకటంటారా, వేరు అంటారా? దేవుని మార్గము, ఇంకోటి ప్రభువు మార్గం. 2 ఒకటేనండి? కాదు కదండి. అది కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే బైబిల్ చాలా మనకు టెక్నాలజీ అంటే మనం చదువుకున్న పిల్లలకి అర్థమవుతుంది. మనం ఏదైనా చదువుతున్నప్పుడు ఆ 2 దగ్గరగా ఉంటాయి మీనింగ్స్, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ బట్టి మనం దాన్ని యూజ్ చేస్తాం. అలాగే బైబిల్ కూడా ఎంత చక్కగా రాయబడ్డదంటే చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ చాలా తేడా ఉంటుంది. అలాగే మరి చూస్తే కనుక ప్రభు మార్గము మరి ఎలాంటి మార్గం అంటే, ప్రభు మార్గం ఎలాంటి మార్గం అంటే రక్షణ మార్గం. ఇందాక చదువుతాం కదండి, దగ్గర ఏం చెప్పింది? రక్షణ మార్గం. మరి దేవుని మార్గం అంటే పరలోక మార్గం అన్నమాట. మరి రక్షణ మార్గం ఎలాగా మనం చూద్దాం. అసలు రక్షణ మార్గం ఎక్కడ ఉంది, మరి దేవుని మార్గం ఎక్కడ ఉంది? పరలోక మార్గం అంటే మనకు అర్థమైపోయింది. మరి రక్షణ మార్గం అంటే మీకు అర్థమైపోయి వాటికి ఇందాక చెప్పారు ఏంటంటే పరదేశకి వెళ్ళే మార్గం ఏంటంటే రక్షణ మార్గం. మరి పరలోకానికి వెళ్ళే మార్గం ఏంటంటే దేవుని మార్గం. మరి ఇప్పటి వరకు ఎవరన్నా సరే చనిపోయి తిరిగి లేచినటువంటి ఒక వ్యక్తి ఎవరన్నా పరలోకానికి వెళ్ళారా? పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరున్నారంటే మీకు తెలిసిన వ్యక్తులు యేసు ప్రభు వారు. ఓకే, సో మరి బైబిల్ కూడా చెప్తుంది హానోకు, ఏలియా వాళ్ళు కూడా పరలోకానికి వాళ్ళు చనిపోలేదు, కానీ చనిపోయి తిరిగి లేచినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరండి?
యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరండి పరలోకానికి వెళ్ళింది? యేసు ప్రభువారు మాత్రమే. ఇది చదవండి. కొలసీయులకు రాసిన పత్రిక 1:18. సంఘము అనే శరీరమును ఎవరైనా చదవండి. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదియుడియు మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆది సంభూతుడు అంటే అండి మృతులలో నుండి లేచినటువంటి ఫస్ట్ వ్యక్తి. ఎక్కడికి? ఆది సంభూతుడు అంటే పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తి. మృతులలో నుండి చనిపోయి పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే యేసు ప్రభువారు ఒక్కరే కనబడతారు. చనిపోయి తిరిగి లేచినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు యేసు ప్రభువారు చనిపోయిన లాజరు లేపాడు, మరి తిరిగి చనిపోయాడుగా, బతకాడు, మళ్ళీ చనిపోయాడు. అలాగే దేవుడు లేపిన వారు చనిపోయారు, యేసు ప్రభువారు లేపిన వారు కూడా చనిపోయారు. కానీ చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినటువంటి ఒకే వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువారు. మరి ఆయన ఎలా వెళ్ళారండి? ఫస్ట్ మన అందరికీ తెలుసు, పరదేశికి వెళ్ళారు, పరలోకానికి వెళ్ళారు. మరి మనం ఇందాక మనం చూసుకుంటున్నట్టు కనుక మనకు 3 ఆకాశాలు ఉన్నాయని చెప్పాం కదా. జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక మనకి వాక్య రిఫరెన్స్ ఎవరు చదవాల్సిన అవసరం లేదు. కానీ మనకి 3వ ఆకాశము 2వ కొరింథీయులు 12:2 ఉంటుంది. అది ఏంటంటే 3వ ఆకాశము అని ఉంటుంది. అక్కడ మళ్ళీ యెషయా గ్రంథం 66:1లో మనందరికీ తెలిసిన వాక్యమే ఏంటంటే మనకి దేవుడు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడు. పరలోకం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంటే మనకి ఇది క్లియర్ అయిపోయింది. కానీ పరదేశం ఒకటే మనకి క్లియర్ అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు భూమి మీకు డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తారు. భూమి ఇక్కడ ఉందనుకోండి, చిన్న ఇసుక రేణువులాగా, చిన్న ఇసుక రేణువులాగా మధ్యలో ఏలాడుతుంది. ఇక్కడ ఇసుక రేణువు ఏలాడుతుంది అనుకోండి, ఇదేంటంటే పరదేశం అనుకున్నాం. ఇసుక రేణు ఎక్కడో ఉంది పైన, కింద ఇది పరదేశం. మధ్యలో ఏముందండి? శూన్యం. అర్థమవుతుంది కదండి? మధ్యలో ఏముంది? శూన్యం. మరి ఇక్కడ పరదేశం మరి నరకం ఎక్కడ ఉంటుంది? నరకం దానికి ఇదంతా నరకమే. మీకు అర్థమవుతుందండి? కింద నరకం. అసలు నరకం ఎందుకు సృష్టించాడండి దేవుడు? ఇది మనల్ని శ్రమపడతారని బాగా శాడిస్ట్ అంటారా? ఎందుకు సృష్టించండి? మనం తప్పు చేస్తే కనుక నరకంలో పడేసి బాగా శిక్షించేయాలా? మరి దేవుడు ప్రేమమయుడు కదా, చెప్పండి. దేవుడు ప్రేమమయుడు ఉన్నప్పుడు మనం నరకం పంపించేసి అగ్నిలో మార్చేసి మనల్ని ఎందుకు మరి మనల్ని అంటే దేవుడి మాట వినకపోవడం వల్ల దేవుడు చేసి మన నరకం పంపించేస్తారా? దేవుడు పంపించట్లేదండి. దేవుడు నరకం చేసింది కూడా దేవుడు మన కోసం కాదు. దేవుడు చేసింది నరకం ఎవరికంటే అవిధేయులైన దేవదూతలు. అంటే చెప్పాలంటే సాతాను కోసం చేసినటువంటి ఒక పెద్ద గ్రహమే. చిన్న ఎస్ప్లేన్ అనుకున్నాం కదా భూమి, మరి నరకం అంటే అంత పెద్ద అంతా నా పెద్ద అనుకుంటే కనుక అంత పెద్దది. మరి మధ్యలో చిన్నది ఇలా ఏలాడుతూ ఉంటుంది పరదేశం. మరి అంత పెద్ద అది కూడా గ్రహం లాంటిదే. చంద్రమండలం మీదకి వెళ్తే డైరెక్ట్గా వెళ్ళగలమనండి మనం. వెళ్తే ఏమవుతుంది? ఆ రేడియేషన్కి మన శరీరం ఎముకలు కూడా మిగలవు. అలాగే మరి వేరే గ్రహానికి శాఖానికి వెళ్ళాలనుకోండి, శని గ్రహానికి వెళ్తే అసలు కనీసం ఒక బూడిది కాదు కదా, ఏమి కనిపిస్తుంది అంతమాట. అంటే అంత రేడియేషన్ అంటే అనమాట. ఆ రేడియేషన్ అంటే ఏంటండి? వేడి. ఇప్పుడు మనకి ఏదన్నా మీకు సింపుల్గా చెప్పాలంటే మనకి ఏదైనా అగ్ని ఉంటే కనబడుతుంది రేడియేషన్. ఇప్పుడు మనకి కొత్తగా ఇండక్షన్ స్టవ్ వస్తుందండి, ఎవరన్నా చూసారా? దానికి ఏముంటుంది? ఇండక్షన్ స్టవ్ అంటే దానికి ఏమి అగ్ని ఉండదు, మీకు ఏం కనపడదు, కానీ వేడి వచ్చేస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? రేడియేషన్ కూడా అంతే. రేడియేషన్ మీకు అగ్ని ఉండదు, ఏముండదు, కానీ వేడి వచ్చేస్తూ ఉంటుంది. సో అంతకన్నా భయంకరమైన వేడి ఎక్కడ ఉంటుంది అంటే శనిగ్రహం మీద ఉంటుంది. అక్కడ శనిగ్రహం మీద అంత వేడి ఉంటుంది, రేడియేషన్ ఉంటే మనం వెళ్ళలేము. అంతేందుకు మనం చంద్రమండలం మీద మనం నేరుగా మనం శరీరంతో వెళ్దాం, మనం ఏమవుతుందండి? మాయమైపోతుంది, అది చనిపోతాం. మరి భూమి ఎందుకంత మనకి ఎలాగ దేవుడు క్రియేట్ చేశాడు? నివాసయోగ్యంగా క్రియేట్ చేశాడు. భూమికి ఒక ఏముందండి? ఆకర్షణ శక్తి ఉంది. పైన విశ్లేషణ వస్తువు ఏముందండి? కిందకి పడుతుంది. మరి అలాగే పాతాళానికి కూడా ఏముందండి? ఒక ఆకర్షణ ఉంది. మీకు తెలుసా లేదు? పాతాళానికి ఏముందండి? ఒక ఆకర్షణ ఉంది. ఒక ఆకర్షణ, అది చూద్దాం ఎక్కడ మనకి బైబిల్లో మరి ఎక్కడ ఉందో.
యోగు గ్రంథం 24:19 చదవండి. 24:19. చదవండి. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోయినట్టు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకును. ఏంటంటే పాపం చేసిన వారిని ఏం చేస్తుందండి? పాతాళం టక్కున పట్టుకుంటుంది. మీకు ఏదైనా ఇక్కడ ఐస్ కట్టను పెట్టి ఇలా పైన ఉందనుకోండి, ఏం చేస్తాం? టక్కున పట్టుకుంటారు కదా. మరి పైనుంచి ఇచ్చిన వస్తువు భూమికి ఆకర్షించే ఏమంటుంది? టక్కున కింద పట్టుకుంటుంది. మరి పాపం చేసిన వారిని ఏం చేస్తుందండి? పాతాళం ఏం చేస్తుంది? నాకు ఒక లక్షణం ఉంది, టక్కున పట్టుకుంటుంది అనమాట. అది ఎలా విశాల మార్గం, అది అంత విశాలమే కదా. నువ్వు అక్కడ శూన్యంలో ఎలాడుతున్నప్పుడు ఎంత విశాలమే కదా. ఏం చేస్తుంది? టక్కుమని పాపం చేసిన వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడ పడతారని టక్కుమని వెళ్ళి నరకంలో పడిపోతారు. మీకు అర్థమవుతుంది కదా. మరి ఈ నరకం మనల్ని కాదు సృష్టించింది, కానీ అవిధేయులైన దేవదూతలు శాతాను యొక్క వారికి సృష్టించింది. కానీ పాపం ఎవరికన్నా పాపమే, కానీ మనకైతే సృష్టించలేదు. కానీ శాతాన్ని ఏం చేస్తారంటే వాడి నాశనంతో పాటు మనల్ని కూడా ఏం చేస్తున్నారో తీసుకెళ్ళిపోతారు. వాడు తెలిసిన చిన్న ఇంటి ఏంటంటే పాపం చేసిన వాళ్ళందరూ కూడా నాతో పాటు వచ్చేస్తారు, అంటే నరకానికి పోతారు కదా. కాబట్టి నరకం మనం ఏం చేయాలండి? పాపం నుండి విముక్తి పొందాలంటే మనం పాపానికి దూరంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే సాతానికి దగ్గర అయిపోవడం వల్ల సాతాను వాడు కూడా నరకానికి లాగేస్తారు. మరి ఒక వాక్యం చదివినట్లయితే అసలు నరకం ఎవరి కోసం సృష్టించేది మనకు అర్థమవుతుంది. చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 4వ వచనం చదివినట్లయితే, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళమందుని కటిక చీకటి గల బిలాములో త్రోసివేసి తీర్పుకు కావలి ఉంచబడిన వారిని అప్పగించెను. అంటే పాపము చేసినటువంటి దేవదూతల కోసం నరకాన్ని సృష్టించారు. అంటే శాతాను కోసం, శాతాను యొక్క అనుచరుల కోసం. అంటే శాతాను యొక్క అనుచరులు అంటే దేవదూతలు కూడా క్షమించలేదు. మరి అలాంటిది మనం శాతాను అనుచరులుగా అయిపోతే కనుక మనం ఎక్కడికి వెళ్తామండి? నరకానికి. అంటే నరకం అనేది మన కోసం సృష్టించబడలేదు, కానీ మనం శాతాన్ని అనుసరించడం ద్వారా మనమే ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి? నరకానికి వెళ్ళిపోతున్నామంటే అది ఆకర్షించేసుకుంటుంది. ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు మనం ఆకర్షణ శక్తి నుంచి మనం వెడలిపోవాలంటే మనం ఏ మార్గంలో వెళ్ళాలండి? యేసు మార్గం, ఇరుకైన మార్గంలో వెళ్తే ఆ యొక్క నరకం నుంచి ఆకర్షణ శక్తి నుంచి మనం ఎలా తప్పించుకోవాలో చెప్తాను. సో మరి ఇప్పుడు వరకు మనం చూసాం కదా. మరి ఇప్పటి వరకు జస్ట్ మనం భూమి చూసాం, పరదేశం చూసాం. కానీ నరకం యొక్క లక్షణాలు వేడి ఉంటుందని చూసాం, దానికి ఒక ఆకర్షణ శక్తి ఉంటుందని చూసాం. మరి నరకం, పరదేశం మరి ఎక్కడెక్కడ కరెక్ట్గా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది మనం చూస్తే కనుక చాలామంది ఇక్కడ మనం ఒకటి పరిశీలిస్తే కనుక పాతాళం అంటే ఏంటి చెప్పండి? అవును, పాతాళము అంటే ఏంటి చెప్పండి? సరే, నేను త్వరగా చెప్పేస్తాను. పాతాళం అంటే చాలామంది అనుకుంటారు పాతాళమన్నా నరకమన్నా ఒకటే అండి. పాతాళమన్నా నరకమన్నా ఒకటే. కానీ పాతాళం వేరు, నరకం వేరు. అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ. ఇప్పుడు చాలామంది నరకం ఎక్కడ ఉంటుందంటే, నరకాన్ని భూమి తవ్వితే చాలామంది ఏమనుకుంటారంటే భూమి కింద అనేది బైబిల్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. భూమిని తవ్వితే భూమి లోపల నరకం ఉందేమనుకుంటారు. భూమి తవ్వితే భూమి లోపల నరకం లేదండి. మీకు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే పాతాళానికి నరకానికి తెచ్చిందని చెప్పని చెప్తా. ఇప్పుడు ఇదంతా పైన ఆకాశం కదా, ఈ పైన ఆకాశం. ఈ పైన ఆకాశంలో మరి చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు అనే ఒక గ్రహం ఉంది కదా. చంద్రుడు అనే గ్రహం మనకు కనబడుతుంది. ఇది అంతా పైన అంతా దాన్ని ఏమంటున్నామంటే మనకు కనిపించేదంతా ఆకాశం. మరి భూమి కిందకంటే భూమి తవ్వితే కాదు. ఇప్పుడు శూన్యంలో భూమి ఎలా వేలాడుతుంది కదా,
వేలాడుతున్నప్పుడు చిన్న ఎస్పీఎంలో అనుకున్నారు అనుకోండి, ఆ పైదంతా ఆకాశం, ఆ భూమి యొక్క కిందదంతా ఈ విశాలం అంతా పాతాళం. అర్థమవుతుందండి? పాతాళం అంటే భూమి వేలాడుతున్నప్పుడు కింద ఉన్నటువంటి భూమి లోపల కాదు, బయటకు వచ్చేది. భూమి బయటకు వచ్చేసి భూమి ఈ విశాలం అంతా కూడా ఏంటంటే పాతాళం. ఆ విశాలంలో పాతాళంలో ఏముందండి? ఒక నరకం అనే గ్రహం ఉంది. నెక్స్ట్ ఏముందండి? పరదేశం అనేది కూడా ఉంది. సరే, మనం ఒకసారి పాతాళానికి నరకానికి అసలు మరి ఎంతవరకు ఇది కరెక్ట్గా మన బైబిల్లో రాయబడిందో మనం డైరెక్ట్గా కొన్ని వచనాలు చూద్దాం. ఓకే, క్షమించాలి. యెషయా 14:15 ఎవరైనా చదవండి. 14:15. చాలు. ఇక్కడ మనకి ఏముందండి క్లియర్గా? నీవు పాతాళమునకు నరకములో అని ఉంది. అంటే ఇక్కడ ఏంటండి, బైబిల్లో కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా పాతాళం రాసి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? డైరెక్ట్గా పాతాళం. నేను హైదరాబాద్ వెళ్తున్నాను అంటాను. ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ చేసిన ఎక్కడికి వెళ్తున్నారు అంటే నేను హైదరాబాద్ వెళ్తున్నాను అంటాను. హైదరాబాద్ ఎన్ని ప్లేస్లు ఉన్నాయండి? చాలా ప్లేస్లు ఉన్నాయి కదా. మీకు తెలిసిన ప్లేస్ చెప్పండి సింపుల్గా. కుకట్పల్లి, మియాపూర్, బంజారీ హిల్స్, ఇలా కొన్ని ప్లేస్లు ఉన్నాయి. మరి బైబిల్లో ఒక్కొక్కసారి ప్రస్తావించేటప్పుడు పాతాళం అని ప్రస్తావించాడు. ఒక్కొక్కసారి అవసరమైన చోట్ల పర్టికులర్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్రెండ్ ఎక్కడికి వెళ్తారా అంటే నేను హైదరాబాద్ వెళ్తానని చెప్తాడు. హైదరాబాద్ ఎక్కడికి వెళ్తారా అని అడిగాను అనుకోండి, పర్టికులర్గా నేను కుకట్పల్లిలో పర్టికులర్ ప్లేస్ ఏడుకి ఎక్కడికి వెళ్తానని చెప్తాడు. అంటే అవసరంగా అది నాకు అవసరం అనుకో నేను అడుగుతాను. అవసరం లేదనుకోండి ఆయన హైదరాబాద్ వెళ్తాను కదా అని అనుకుంటాను. అంటే ఇక్కడ దేవుడు కూడా ఎలా రాయించాడంటే పాతాళం అనేది అవసరమైన సందర్భం బట్టి ఒక కింద ఉన్నటువంటి పెద్ద అగాధం అక్కడికి పోకుండా ఉండాలని చెప్పి మనల్ని ఒకసారి పాతాళము అని రాయబడ్డది. కానీ ఎక్కడైతే మనకి అవసరమో ఆ పాతాళంలో పర్టికులర్ ప్లేస్ ఏముందండి? నరకం అనేది. అది కూడా చిన్న గ్రహం. ఆ నరకానికి మరి ఆ రిఫరెన్స్ చేయడం కోసమే ఒక్కొక్కసారి మనకి చాలా క్లియర్గా ఏమని రాయించారండి? పాతాళమునకు నరకములో అంటే హైదరాబాద్లో కుకట్పల్లి జేఎన్టీలో అని అన్నట్టుగా క్లియర్గా మనకి అర్థమవుతుంది. అంటే పాతాళం అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. పాతాళం అంటే ఏంటంటే అది కూడా ఒక పెద్ద ఆకాశం. అంటే మీకు ఒక డార్క్ ప్లేస్ అన్నమాట. మీరు చదువుకునే పిల్లలకి అర్థమవుతుంది డార్క్ మ్యాటర్ గురించి. మనం సూర్యుల్లోకి వెళ్ళిపోతే కనుక డార్క్ మ్యాటర్ చీకటి, అగాధ చీకటి స్థలాలు ఉంటాయి. మరి సైంటిఫిక్ దాన్ని ఏమంటారంటే డార్క్ మ్యాటర్ అంటారు. అక్కడ మీకు అసలు ఒక స్పేస్ కానీ ఏం కాదు, దాన్ని ఇంకా వర్ణించడానికి కూడా అసలు సైంటిస్ట్ కూడా ఈ లాంగ్వేజ్ సరిపోదు, అంత భయంకరంగా ఉంటుంది. మరి అలాంటి ఒక భయంకరమైన ప్రదేశమే ఈ పాతాళం. ఆ పాతాళం గుండా మరి వెళ్ళాలంటే మన ఆత్మ మరి పాతాళం గుండా వెళుతూ ఆ పాతాళంలో ఉన్నటువంటి నరకాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలండి? మనకి ఒక మార్గం తెలియాలి. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్ కాదు, లేదంటే మన అందరికీ తెలిసింది ఒక అండమాన్ వెళ్తున్నాను. నేను అండమాన్ ఎక్కడి నుంచి నేను ఎలా వెళ్ళాలి, ఏదైనా మార్గం ఉందండి? మార్గం నాకు తెలుసా? నేను ఏం చేస్తాను? నాకు మార్గం తెలియదు. ఏం చేస్తాను? బస్సు, రైలు ఆల్రెడీ తెలిసినటువంటి ఒక గైడ్ని పట్టుకునో లేదంటే ఒక వ్యక్తిని పట్టుకునో ఒక వెహికల్ పట్టుకునో నేను వెళ్తాను. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కనుక మనకు తెలియకుండా మనం వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తున్నామో మరి మన ఆత్మ కూడా ఒక్క క్షణంలో మనం చనిపోయిన తర్వాత ఒక్క క్షణంలో ఏమవుతుందండి? ఒక్క క్షణంలో చనిపోయిన తర్వాత ఆత్మ తక్కువని పాతాళం ఆకర్షించుకుంటారు. ఇందాక మనం చదివే కదండి. మరి ఇంకొకసారి చదవండి, యోగు 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ జనములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళంలోకి దిగుదురు. అంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎలా ఉంటుందంటే ఒక్క క్షణంలో పాతాళంలోకి తక్కువని ఆకర్షించుకుంటుంది అన్నమాట. ఒక్కసారి పాతాళంలోకి పోయిన వాడు ఎవడో కూడా మళ్ళీ తిరిగి రాడు. ఈ వాక్యం కూడా చదవండి, యోగు 7:9. మేఘము విడిపోయి అదృశ్యమన్నట్టు పాతాళంలోకి దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. మరి చాలా మంది ఇక్కడ మీరు ఒకటి గమనించండి, చాలా మంది ఏమనుకుంటారంటే చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారు అని అంటారు. క్రైస్తవులుగా మనం అయితే అది నమ్ముతారా? చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారా అండి? చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవ్వరు.
చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవరు. దెయ్యాలు అనేవి ఏంటంటే సాతాను యొక్క దురాత్మ శక్తులే తప్పితే మనుషులు అనేవాడు ఎవడో కూడా దెయ్యం అవడు. ఒకసారి చనిపోయిన తర్వాత ఏమవుతుంది, చనిపోయిన తర్వాత పాతాళంలోకి మనం ఎక్కడ ఒక్క క్షణంలో ఇలాగ పెద్ద అగాధంలో పెద్ద దిగిపోదాం అన్నమాట. మరి ఎక్కడ తక్కువ దిగిపోతున్నప్పుడు అక్కడి నుంచి బయటికి రావడం కూడా చెప్తున్నాడు. మరి ప్రకటన గ్రంథము 1:18 చదివినట్లయితే, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించే వాడును మృతురైతిని కానీ ఇదిగో యుగంలో సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళం లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయండి? యేసు ప్రభు వారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మరి మొబైల్ ఉంది, మొబైల్ ఓపెన్ చేయాలంటే ఏంటంటే ఏం చేయాలంటే అన్లాక్ చేయాలి. దానికి ఒక లాక్ అనేది ఉంది. మరి మనకు కనబడే లాక్ ఏంటంటే తాళం చేయి, అంతే కదా. మరి మొబైల్కి లాక్ అంటారా, దాన్ని తాళం చేయి, తాళం కప్ప ఎక్కడ ఉందో, తాళం చెయ్యి ఎక్కడ ఉందో అడుగుతారా? కనబడలేదు కదా. మనకేంటంటే మనం పెట్టిన సిస్టమ్ అది. అలాగే పాతాళానికి లోకానికి కూడా ఏముంటుందంటే ఒక లాక్ ఉంటుంది. అంటే చనిపోయిన వాళ్ళు ఎప్పటికీ కూడా తిరిగి రారు. అంటే అయితే వెళ్తే పరదేశంలో కానీ నరకానికి, దేవుడిని నమ్ముకుంటే పరదేశంలో కానీ లేదంటే నరకానికి కానీ వెళ్తారు. మరి ఈ చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు క్షమించాలి, చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆత్మల కింద ఎక్కడ తిరుగుతున్నారని, దిగ్గలు అయ్యారని చెప్పేసి చాలా మంది అవిశ్వాసులు లేదంటే మరి క్రైస్తవేత్తలు నమ్ముతారు. కానీ మనమైతే కనుక అవి మనం నమ్మాల్సిన అవసరం. ఎందుకంటే అవన్నీ కూడా సాతాను దురాత్మ శక్తులు, అవి ఫాలెన్ ఏంజెల్స్ అంటాం. మన బైబిల్ క్లియర్గా చెప్తుంది ఏంటంటే పడదోయబడ్డ దేవదూతలు. వాళ్ళు దేవుడు ఒక పరలోకం పెద్ద యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఓడిపోయినప్పుడు సాతానుతో పాటు అనేక అనుచరులు భూమి మీదకి పడదోయబడ్డారు. ఆ యొక్క అనేక మంది అనుచరులే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలా పడి కొంతమంది వాళ్ళని ఆకర్షించుకోవడం కోసం రకరకాల దేవదూతలుగా వాళ్ళు ఏం చేస్తున్నారండి, ప్రవింపజేసి జనాన్ని ఆకట్టుకుని వాళ్ళ యొక్క దేవదూతలుగా గుర్తించుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్న కొంతమంది వాళ్ళు దెయ్యాన్ని ఆరాధిస్తారు. మీకు అర్థమవుతుంది కదా. ఈ ఫారెన్ ఏంజెల్స్ అంటే ఎవరంటే కొంతమంది ఈ లోకంలో మనం భారతదేశంలో మనం ఆరాధించుకునే దెయ్యాలు మనకు తెలుసు. మరి విదేశాల్లో అక్కడ కూడా రకరకాల, అంటే అక్కడ చూసుకుంటే కొన్ని విదేశాల్లో వ్యభిచారాన్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు. అది ఒక దెయ్యమే. కొంతమంది మందు తాగుతారు, అది ఒక దెయ్యమే. కొంతమంది రకరకాలుగా మరి జోతలు ఆడతారు, అది ఒక దెయ్యమే. ఇలాగ చూసుకుంటే కనుక కొంతమంది జబ్బులు వస్తాయి, రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి, అది ఒక దెయ్యమే. అంటే ఇవన్నీ చూసుకుంటే కనుక రకరకాల ఫారెన్ ఏంజెల్స్ మనకి ఏం చేస్తాయంటే మనల్ని ఏదో మనుషులు పట్టినటువంటి దురాత్మలుగా అవి మనం భ్రమింపజేస్తాయి. అవి శాతానికి మనకి ఎలాగ మనం మోసం చేస్తుందంటే, శాతాను ఎలా చూస్తుందంటే ఈ లోకాన్ని ఎలా చూస్తుందంటే ఆకాశ మండలం. మీ వాక్యంలో వచ్చిన కొన్ని వాక్యాల్లో మీకు ఆకాశ మండలంలో దురాత్మ శక్తులు అని ఉంటుంది. అంటే శాతాను ఎలా చూస్తుందంటే భూమిలో అందరినీ కూడా సినిమా చూస్తాం. మన సినిమా చూస్తే మనకి మనం ఒక యాంగిల్లో చూస్తాం. కానీ భూమి గ్లోబు చేతిలో పట్టుకుని అన్ని అందరినీ చూస్తే కనుక శాతాను ప్రతి ఒక్కరిని కూడా ఎలా చూస్తుందండి, అందరినీ ఆగా చూస్తే పరిశీలించి ఎవడు దొరుకుతాడా తనతో పాటు నరకానికి తీసుకెళ్ళిపోవడానికి ఎవడు దొరుకుతాడని ఎవరిని పట్టి మనం నరకంలో నడిపించాలని చెప్పి అలా చూస్తూ ఉంటాం. అంటే మనం సినిమా చూస్తున్నాం, ఒక యాంగిల్లో మనం సినిమా చూస్తున్నాం. చాలా మంది చూసే ఉంటారు కదా, అన్యులుగా మీరు ఉన్నప్పుడు చూసేటప్పుడు మనకి సినిమాలో ఆ క్యారెక్టర్లకి నెక్స్ట్ సన్నివేశం ఏం జరుగుతుందో తెలియదు, కానీ మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే దాని యొక్క ముందేంటో మనం చూస్తాం కదా. మనం ముందే ఆ క్యారెక్టర్ సంబంధించి ముందేంటో మనం చూస్తాం, కానీ ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ సినిమాలో ఉన్న క్యారెక్టర్ వాడికి కానీ తెలియదు, కానీ మనకు తెలుసు. ఎందుకంటే మనం ఆల్రెడీ జరిగిపోయి చూసాం. మరి శాతాన్ని కూడా ఏం చేస్తుందంటే ఈ ఆకాశం దురాత్మ శక్తులన్నీ కూడా వాడి అనుచరులు కూడా మొత్తం ఏం చేస్తుందంటే గ్లోబ్ని అందరినీ పరిశీలించి ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడగా వాళ్ళు గ్యాదర్ చేసుకుంటూ కూడా అందరికీ ఇస్తుంది. ఇచ్చి ఇప్పుడు శాతాన్ని ప్రతి ఒక్కరిని జీవితాన్ని చదివి శాతాన్ని కూడా చెప్పేది ఏంటంటే మన గతించిపోయిన దాన్ని మాత్రమే చెప్తుంది. మీరు దెయ్యం పట్టిన వాళ్ళు అడగండి, చాలా మంది ఏంటంటే వాళ్ళు పేరు చెప్పి ఊరు చెప్పి జరిగిపోయినవి చెప్తారు. మీకు అర్థమవుతుందా? అప్పుడు మనం ఏమనుకుంటామంటే చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చేసరి ఆత్మ పట్టేస్తామన్నా, కానీ ఆత్మలు కాదు. శాతాను ఆల్రెడీ సినిమా చూసినట్టుగా వాళ్ళ జీవితాన్ని చదివి మొత్తం గతం అంతా వాళ్ళకి తెలిసి కాబట్టి దురాత్మ దుష్ట శక్తి ఏం చేస్తుందంటే మనుషులుగా భ్రమింపజేసి మనల్ని ఏం చేస్తుందంటే చనిపోయి ఆత్మలయ్యావు, అంతేగాని నువ్వు పరదేశకి వెళ్ళవు, ఇక్కడే ఉంటుందో అని రకరకాలుగా మమ్మల్ని ఏం చేస్తుందండి అబద్ధానికి గురి చేస్తుంది అనమాట. అదే అబద్ధం. అందుకే దాన్ని ఏమన్నారంటే అబద్ధానికి జనకుడు. సరే, మరి ఇదంతా చూస్తే కనుక మనం మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. మరి పాతాళంలో నరకం ఉందని తెలుసు, మరి పరదేశం ఎక్కడ ఉందండి?
పరదేశం ఎక్కడ ఉందండి? పరదేశు మన అందరికీ తెలిసిన స్టోరీ, సింపుల్గా చెప్పేస్తాం, మన టైం లేదు కాబట్టి. మరి లాజరు స్టోరీ తెలుసు, లాజరు యొక్క సన్నివేశం తెలుసు కదా మీకు? ధనవంతుడు లాజరు, చదవండి. లూకాసు వార్త 16:23. ఎవరు చదవండి? చూచి చాలు అక్కడ ఒకటి చాలా టైం లేదు. సో ఇక్కడ పాతాళంలో బాధపడుచున్న కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్ముని ఆనుకున్న లాజరును చూచి అని. అంటే ఎలా చూశాడంటే, కనులెత్తి ఎలా చూశాడండి? ధనవంతుడు ఎలా చూశాడు? కనులెత్తి ఎలా చూశాడు అంటే పరదేశం ఎక్కడ ఉందండి? నరకానికి పైన ఉంది. కనబడుతుందా? మన ఇక్కడి నుంచి చంద్రుడి మండలంలో ఉన్నటువంటి కొన్ని కొండలను చూడొచ్చు మనం, తెలుసండి మీకు? జాగ్రత్తగా పరిశీలిస్తే కొండలు చూడొచ్చు. లేదంటే మంచి కెమెరా ఉందని అక్కడ కెమెరాతో కొండల్లో అక్కడ ఏముందో కూడా చూడొచ్చు, మంచి కెమెరాతో. మనకి చాలా మనం ఒక ఈ కంటితో మంచి పవర్ ఉంటాయి కనుక మనకి జాగ్రత్తగా పరిశీలిస్తే చంద్రమండలం నుంచి పూర్ణ చంద్రుడు ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఏం జరుగుతుంది తెలుస్తుంది. అలాంటి ఇంకా దగ్గరగా ఉందనుకోండి మనకి ఇంకా క్లియర్గా కనబడుతుంది. మరి ఇంకా ఇక్కడ చూస్తే కనుక మరి పరదేశం నరకం కూడా ఎలా ఉంది? నరకం కూడా ఒక గ్రహమే. నరకం కూడా ఏంటంటే అది ఒక గ్రహం లాంటిది. అక్కడ పాతాళంలో ఒక గ్రహం నరకం, దానిపైన ఇంకో గ్రహం ఏంటంటే పరదేశం. అందుకే మీకు ధనవంతుడు ఎలా చూసాడండి? కనులెత్తి ఇలాగా చూసాడంటే పరదేశం పైన ఉంది. అప్పుడు అక్కడ మరి అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. ఎవరంటే? లాజరు. చూసి అప్పుడు ఆ సన్నివేశం మనకి అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మనకి అర్థం అవ్వాల్సింది పరదేశం అనేది పైన ఉంటే అర్థమైతే చాలు. సో మిగిలింది ఏంటంటే, మిగిలిందని చాలామంది సందర్భంగా చెప్తారు. మరి అబ్రహాము రొమ్మును ఆనుకుని అంటే అబ్రహాము పట్టుకెళ్ళి ఆనుకుని ఉన్నాడా అండి? దాని మీనింగ్ ఏంటి అండి? దాని మీనింగ్ చెప్తాను. సో ఇప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడంటే మొట్టమొదటిగా పరదేశకి వెళ్ళింది ఎవరంటే అబ్రహాం. మొట్టమొదటిగా పరదేశకి వెళ్ళింది ఎవరండి? అబ్రహాం. అంటే అబ్రహామునికి వెళ్ళినటువంటి ప్లేస్ను సూచించడానికి మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం కాబట్టి అబ్రహామును ఆనుకుని ఉన్నా అని దాని అర్థం. ఇంకా మనం వివరించచ్చు కానీ మనకు టైం లేదు కాబట్టి సింపుల్గా చెప్పాను మీకు. అబ్రహాము మన మొట్టమొదటిగా పరదేశకు వెళ్ళినటువంటి వ్యక్తి. మరి అబ్రహాము చనిపోయిన వారు ముందర వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాము చనిపోయిన వారు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మరి విశ్వాసులు మనం యేసు గారు నమ్ముకుంటే ఖచ్చితంగా పరదేశకి వెళ్తాం. మనందరికీ తెలుసు దొంగ ఏ రక్షణ లేకుండా పరదేశకి వెళ్ళాడు, మనందరికీ తెలిసిందే. మరి అబ్రహాము ముందు చనిపోయినటువంటి విశ్వాసులు అంటే విశ్వాసంతో కూడా పరదేశకి వెళ్ళచ్చు. మరి యేసు గారు రాకముందు విశ్వాసంతో మరి పరదేశకి వెళ్ళారు. వీళ్ళందరూ విశ్వాసం బట్టి దేవుని యొక్క మంచి కార్యాన్ని బట్టి వీళ్ళందరూ కూడా అబ్రహాం తర్వాత మీరు యాకోబు వీళ్ళందరూ కూడా మరి దావీదు వీళ్ళందరూ కూడా పరదేశంలో ఉన్నారు. దావీదు కూడా వీళ్ళందరూ కూడా పరదేశంలో ఏం చేస్తున్నారండి? వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు పరలోకానికి వెళ్దాం, ఎప్పుడు పరలోకానికి వెళ్దామని వెయిట్ చేస్తున్నారు. మరి అబ్రహాం ముందు చనిపోయినటువంటి విశ్వాసులు మరి ఏమయ్యారు? అబ్రహాం ముందు చనిపోయినటువంటి అవిశ్వాసులు అయితే నరకానికి పోయారు, అది మనకి తెలుసు, అర్థమవుతుంది. మరి విశ్వాసులు ఏమయ్యారు? సరే మనకి అవుట్ ఆఫ్ కాంటాక్ట్ సింపుల్గా చెప్పేస్తాను. మీకు ఏంటంటే యేసు వారు చనిపోయి లేచినప్పుడు ఆయనతో పాటు కొంతమంది ఏం చేశారంటే తిరిగి లేచి ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళిపోయారు. అంటే ఆయన అబ్రహాం ముందు చనిపోయినటువంటి మంచి విశ్వాస వీరులందరూ కూడా ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళిపోయేవాడు. మీకు అర్థమవుతుంది కదండి. అబ్రహాము నుంచే మీకు పరదేశం స్టార్ట్ అయింది. కాబట్టి మీకు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కనుక ఈ విశ్వంలో భూమి మంచి సెంటర్లో ఉంటే కనుక కింద పరదేశం, ఆ పరదేశం కింద నరకం, ఆ నరకం ఇదంతా కింద ఉన్నటువంటి ఆకాశాన్ని అంతా కూడా పాతాళం. మనందరికీ అర్థమవుతుంది కదండి. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక ఏసే మార్గము సత్యము జీవము అనేది మీకు క్లుప్తంగా ముగించేస్తాను. సో మనకు టైం లేదు కాబట్టి ఏసే మార్గము, ఏసు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. మరి ఎక్కడి నుంచి వచ్చాడు యేసుప్రభు వారు? యేసుప్రభు వారు వచ్చింది ఎక్కడి నుంచి? పరలోకానికి నుంచి ఎక్కడికి వచ్చాడంటే భూమి మీదకి వచ్చాడు.
మరి పరలోకాల నుంచి భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. మరి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశం ఎందుకు వెళ్ళాడండి? మనందరికీ తెలుసు, మనం చేసుకున్న పాపాలను బట్టి ఆయన శాపగ్రస్తుడయ్యి ఆ పాపాలను మోయడం బట్టి, ఆ పాపం ఆయనకి అంటడం బట్టి, అంటే ఆయన మోయడం అంటే ఆయనకి అంటిందంటే కదా. అప్పుడు మరి మనం ఇంకా చూసినట్లు పాతాళం యొక్క లక్షణం ఏంటంటే, పాపం చేసిన వారు టక్కున పట్టుకుంటుంది అనమాట. అంటే దేవుణ్ణి కూడా వదలలేదు. మనమంతా చెప్పండి, పాపం చేస్తాం. మీకు అర్థమవుతుందా? దేవుణ్ణే వదలలేదు. అందుకే యేసుప్రభువు గారు చనిపోతున్నప్పుడు చివరిగా మరి ఐదో మాట అనుకుంటా, నా దేవా నా చేయి ఎలా విడిచింది అంటే అంత వేదన పడ్డాడు. అంటే మన పాపాలను ఆయన మోస్తున్నప్పుడు అప్పటికి ముందు చేసిన పాపాలు కానీ అప్పుడు చేసిన పాపాలు కానీ తర్వాత చేయబోయే పాపాలు కానీ అన్ని పాపాలను కూడా ఆయన మోస్తున్నప్పుడు ఎంత వేదన చెందుంటాడండి అసలు. మరి ఆయనే అంత వేదన చెంది, నా దేవా నా చేయి ఎలా విడిచింది అంటే, విడిచాడంటే పరలోకానికి నన్ను తీసుకెళ్లకుండా మళ్ళీ ఆ పాపాలను మోస్తున్నాను కదా, ఆయన భయం వేసింది. అంటే మరి పాతాళం అనేది ఒక అకాల చీకటి గల స్థలం. మరి ఎక్కడికి వెళ్తున్నాడు దేవుడు? మనం ఇక్కడి నుంచి మనం ఏ అండమాను లేదంటే అమెజాన్ ఫారెస్ట్కి మనం వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం తిరిగి రానేటువంటి ఒక సందర్భం ఉందనుకోండి. మనం పుట్టింది ఇక్కడ ఎక్కడో అండమాన్లో లేదంటే ఎక్కడో అమెజాన్ ఫారెస్ట్లో ఉండిపోయి మనం అక్కడి నుంచి ఇక్కడికి రాకుండా ఉండిపోయాం అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? మన ఇంటికి ఎప్పుడు వెళ్తామా, మన ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఉంటుంది కదా. మరి యేసుప్రభువు గారు కూడా వచ్చింది పరలోకాల నుంచి వచ్చారు. మరి పరలోకానికి వెళ్ళకుండా ఎక్కడో అగాధ స్థలంలో ఉన్నటువంటి ఈ పాతాళంలోకి దిగిపోతున్నారు. మరి పాతాళ లోకంలో దిగిపోతుంటే మరి నరకం అనేది చాలా పెద్దగా ఉంది. పాపాలను బట్టి నరకంలో దిగిపోకుండా మరి పరదేశంలోకి దిగాలంటే మరి ఆయన పరిశుద్ధుడు కనుక నరకం దిగకుండా ఎక్కడ దిగాడండి? పరదేశంలో దిగాడు. ఆయన మన పాపాలు ఆయన మోయడం బట్టి ఆయన పరిశుద్ధుడు కనుక పరదేశంలోకి దిగాడు. మరి పరదేశంలోకి దిగి మరి 3వ దినమున మళ్ళీ ఎక్కడికి వచ్చాడండి? భూమి మీదకి వచ్చాడు. మళ్ళీ భూమి మీద నుంచి 40 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకానికి వెళ్ళాడు. అంతే కదండి, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామండి? దేవుని ఆత్మను యోజింపబడి పరలోకాల నుంచి మనం ఎక్కడి నుంచి వచ్చాం? భూమి మీదకి వచ్చాము. మరి మనం చేసిన పాపాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారండి? నరకానికి వెళ్ళిపోతారు. ఆఫ్టర్ ఆల్ మనం సింపుల్గా మాట్లాడుకుంటే దేవుడే మన పాపాలను మోయడం బట్టి ఆయనే పాతాళంలో పరదేశికి దిగిపోతే మనం నరకానికి దిగిపోవడం అంతా చాలా చిన్ని విషయం. కాబట్టి మనం అనుకుంటాం పాపం అనేది చిన్నదే అనుకుంటాం. ఆ చిన్ని చాలు మనం ఏంటంటే మనం నరకంలోకి పోవడానికి. మనం రక్షించబడ్డా కానీ మనం ఆ రక్షణ కనుక మనం కాపాడుకోకపోతే ఎక్కడికి వెళ్ళిపోతామండి? నరకానికి ఖచ్చితంగా వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు మనకు పొజిషన్స్ అర్థమని మరి మార్గం మనకి ఇందాక చెప్పినట్టు మనకి మార్గం వేసే మార్గం ఎలా అయ్యారంటే సింపుల్గా పరలోకాల నుంచి ఎక్కడికి వచ్చారండి? భూమి మీదకి వచ్చారు. భూమి మీద నుంచి పరదేశం వెళ్ళారు. పరదేశం నుంచి మరి భూమి మీదకి వచ్చారు. భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళారు. ఇందాక మనం 2 మార్గాలు చూసాం కదండి, దేవుడి మార్గం, రక్షణ మార్గం. మరి యేసుప్రభువు గారు భూమి మీద నుంచి పరదేశికి వెళ్ళడం అది రక్షణ మార్గం. మీకు అర్థమవుతుందండి. మళ్ళీ భూమి మీద నుంచి పరలోకం వెళ్ళడం అది దేవుని మార్గం. మన పరిశుద్ధుడు దేవుని మార్గం అండి. మీకు అర్థమవుతుంది కదా. ఈ మార్గాలు మరి ఆయన ఏం చేశాడంటే ఏర్పరిచాడు. మీకు అర్థమవుతుందా? నేను ఇక్కడి నుంచి చంద్రబాబు వెళ్ళాలంటే సరాసరి ఎలా తక్కువ వెళ్ళాలి కదా, అది ఎక్కడో ఉంటుంది. కానీ దానికి ఒక మార్గం తెలియాలి. అందుకే సైంటిస్టులు దానికి ఒక మార్గాన్ని చాలా జాగ్రత్తగా అది తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏ కక్షలో తిరుగుతూ ఉంటుంది, ఇది కూడా ఎలా తిప్పాలని ఆ యొక్క మార్గం వాళ్ళు ఏం చేస్తారంటే కనుగొంటారు. అంతేగాని మనకు కనబడుతుంది కదా చంద్రబాబు అని చెప్పేసి మనం చుప్పుడుగా మనం ర్యాకెట్ వేసుకెళ్ళాం. అలాంటిది మరి యేసుప్రభువు వారు ఈ యొక్క మనం మార్గం ఏర్పరిచిన తర్వాత మనం చనిపోయిన తర్వాత ఒక క్షణం టక్కమని మన పాతాళ లోకంలోకి వెళ్ళిపోయి నరకానికి ఆకర్షణ శక్తి ఉంది. కాబట్టి ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే మనం ఆయన మార్గం గుండా వెళ్ళాలి. ఆ మార్గం ఏర్పరిచింది ఎవరండి? యేసుప్రభువు వారు. అంటే మనకి ఆ మార్గం కనిపించకపోవచ్చు. మీరు ఇక్కడ సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారనుకోండి, లేదా ఒక మార్గం గుండా మీ యొక్క వాయిస్ వెళ్తుంది, అదే మార్గం గుండా వేరే వాళ్ళ వాయిస్ మీ దగ్గరికి వస్తుంది. మరి మనం చనిపోయినటువంటి మన ఆత్మ ఎలా ఉంటుందంటే ఒక చక్కని ఒక శక్తి కలిగినటువంటి ఒక మనం ఊహించుకుంటే కనుక ఒక లైట్ పార్టికల్ అనమాట. లైట్ ఈ సృష్టిలో బాగా ఫాస్ట్గా వెళ్ళేది ఏంటంటే
ఏంటండి మన చదువుకున్నటువంటి స్టూడెంట్స్ బాగా తెలుస్తుంది. ఫాస్ట్గా ట్రావెల్ చేసేటువంటిది ఏంటంటే లైటే. ఇప్పటి వరకు పనుకున్నది లైటే, కానీ ఇంకా పనుకుంటే కనుక దానికి సంబంధించి ఇంకా ఉండొచ్చు, కానీ ఫాస్ట్గా ట్రావెల్ చేసేది లైట్. మన ఆత్మ కూడా అంతే ఫాస్ట్గా ఇక్కడి నుంచి మనం లైట్ వేసామనుకోండి తక్కువని చంద్రమండలం చాలా ఫాస్ట్గా లైట్ పార్టికల్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఇంకా సుదీర్ఘంగా ఉన్నటువంటి అనేకటువంటి పాలపొంతలు, అనేటువంటి గ్రహాల్లోకి అనేటువంటి వాటిలోకి వెళ్ళాలంటే కనుక లైట్ తక్కువని వెళ్ళిపోతుంది. కానీ మన ఆయుష్ సరిపోదు. ఇక్కడ నుంచి మన ఆయుష్ మన అంతరిక్షం దాటడానికి కూడా సరిపోదు. కొన్ని కోట సంవత్సరాలు పడుతుంది మన లైట్ వెళ్ళాలంటే కూడా. అలాంటి మన ఆయుష్ ఏమాత్రం సరిపోదు. మరి అలాంటి సరిపోయినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అనమాట. అంతటి ప్రయాణిక మార్గం మరి మన ఆత్మకి ఎలా తెలుస్తుంది? ఆత్మకి ఏం కావాలంటే రక్షణ కావాలి. అందుకే యేసుప్రభు వారు చెప్తారు మనకి రక్షణ అనే స్థిరాస్త్రము. అంటే రక్షణ అనే స్థిరాస్త్రం అంటే మన ఆత్మకి ఒక స్థిరాస్త్రం అంటే హెల్మెట్. మన ఆత్మకి ఏముండాలంటే ఒక హెల్మెట్, ఒక రక్షణ కవచం కావాలి. ఈరోజు మీరు అటువంటి తింటారనుకోండి, అటువంటి పాడైపోకుండా ఉండడం కోసం ఏముందండి? పైన తొక్క ఉంది. ప్రతిదానికి చూస్తే కనుక విత్తనానికి చూస్తే కనుక పైన ఏముంటుంది? పొర ఉంటుంది. ప్రతి కాయకి పండుకి ప్రతి దానికి కూడా ఒక రక్షణ వ్యవస్థ ఉంది. మనకి ఒక రక్షణ వ్యవస్థ ఉంది జన్మం. మరి మన ఆత్మకు కూడా రక్షణ అనేది ఏంటంటే దేవుడు యేసుప్రభు వారు, ఆయనే మన ఆత్మకి రక్షణ. మరి ఈ నరకంలో తక్కువనే పడిపోకుండా ఉండడం కోసం ఆయన మార్గంలో ఇప్పుడు మీరు ఇందాక చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇసుకరేణిలో పైన ఉందనుకోండి, ఇక్కడ కింద ఇది పరదేశు, ఇక్కడేమో ఇదంతా నరకం, ఇది నరకం అనుకుందాం. మరి పైన ఒక మన ఆత్మ టక్కుమని చనిపోయిన తర్వాత టక్కుమని ఇలా పడుతున్నప్పుడు ఇక్కడ పరదేశంలో పడకుండా టక్కుమని ఇక్కడ ఉన్నటువంటి నరకంలో పడిపోవడానికి ఆస్కారం ఎక్కువ కదా. ఎప్పటికీ కూడా పరదేశంలోని పడదు. మరి ఈ పరదేశంలో పడాలంటే మన ఆత్మ దానికి ఒక మార్గం ఉంది. ఏ మార్గం అండి? యేసుప్రభు వారు వెళ్ళొచ్చారు ఆల్రెడీ ఆ మార్గానికి. అంతే ఇందాక చెప్పినట్టు నేను అండమాన్ వెళ్ళాలంటే ఆల్రెడీ తెలిసిన వ్యక్తి వెళ్ళినటువంటి వారిని మనం ప్రయాణం చేస్తేనే మనం ఆ మార్గం తెలుస్తుంది. ఇప్పుడు మనకు చాలామంది తెలుసు అమెరికాని కనుగొన్నది ఎవరండి? అమెరికాని కనుగొన్నది ఎవరు? కొలంబస్. అంటే కొలంబస్ వెళ్ళి అక్కడ అమెరికా అనేది ఉందని తెలుసుకున్నాడు కాబట్టి చాలా అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. మరి అలాగే మరి పరదేశంలో కూడా మన ఆత్మీయులు పడాలంటే మరి మనం పాపం చేసినా కానీ మన ఎందుకు మరి పరదేశంలో పడుతుంది అంటే మనం ఒక రక్షణ వ్యవస్థ. యేసుప్రభు వారు మనకి మన ఆత్మకు ఒక రక్షణ అనేది ఉండడం బట్టే ఈ రోజున మనం పాపం చేసినా కానీ మనం ప్రాయశ్చిత్తం చేసుకోవడం బట్టి, మన పాపాలను ఒప్పుకోవడం బట్టి, మనం ఆ యొక్క రక్షణ కాపాడుకోవడం బట్టి మనం వెళ్ళి పరదేశంలో పడతాం. లేదంటే ఎక్కడ పడాలండి? మనం నరకంలో పడాలి. మరి ఆయన మార్గం ఏర్పరిచారు ఆల్రెడీ. మీకు కనబడదు ఆ మార్గం. ఈరోజు సెల్ ఫోన్ సిగ్నల్ కనబడదు. అలాగని చెప్పి మీకు ఆకాశం ఉన్నటువంటి ఒక మార్గం, యేసుప్రభు వారు ఏర్పరిచినటువంటి ఒక మార్గం, అలాగే భూమి కింద దిగిపోతున్నటువంటి ఒక నరకానికి లేదంటే పరదేశం వెళ్ళేటువంటి ఒక మార్గం కనిపించదు. కానీ మీ ఆత్మకైతే కనిపిస్తుంది. మీ ఆత్మ మీరు ఒక్కసారి చనిపోయిన తర్వాత మీకు ఏం కనబడతాయండి? అయితే పరదేశ ద్వారాలన్నా కనబడాలి విశ్వాసులు అయితే. అవిశ్వాసులు అయితే నరకపు ద్వారాలన్నా మీరు కనబడతారు. ఆ యొక్క ద్వారాల గుండా మీరు వెళ్ళి మరి మీరు ఎక్కడ పడతారనేది మీరు నిర్ణయించుకోండి. మరి ఖచ్చితంగా మార్గాలు అయితే కనుక యేసుప్రభు వారి మార్గాలు ఈ సృష్టిలో కనిపించవచ్చు, కానీ లిటరల్గా మనం చూస్తే కనుక ఈ ఫిలాసఫర్గా మార్గం ఉందని చెప్పడం కాదు. కానీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుప్రభు వారు ఆల్రెడీ వెళ్ళొచ్చి ఒక మ్యాప్, ఆ రూట్ అనేది ఉంది. ఆ రూటే మార్గం. మరి పరలోకానికి వెళ్ళడానికి కూడా ఒక మార్గం ఉంది. ఏ మార్గం అనేది? యేసుప్రభు వారి రెండో రాకడ. యేసుప్రభు వారి రెండో రాకడలోని మరి ఫస్ట్ ఎవరిని లేవనెత్తుతారంటే మనందరూ తెలుసు కదా. ఫస్ట్ లేవనెత్తేది పరదేశంలో ఉన్నవారిని లేవనెత్తుతాడు. అప్పుడు మనం భూమి మీద కనుక జీవిస్తే కనుక భూమి మీద ఉన్న వాళ్ళు తర్వాత లేవనెత్తుతాడు. రూపాంతరం మహిమా శరీరులుగా మార్చి ఆయనతో పాటు మనం కూడా కొనిపోబడతాం. మరి ఇదంతా కూడా మీరు పరలోకానికి వెళ్ళడానికి కూడా మార్గం ఆయనే. మార్గం ఎలా వేయడానికి మీకు అర్థమవుతుంది. సింపుల్గా మనం ఇందాక మనం చెప్పినట్లుగా ఒకసారి మనం ఈ వాక్యం చదివినట్లయితే దేవుడు అంత స్పష్టంగా రాయించాడంటే ఈ మార్గాన్ని. ఒకసారి ఎవరన్నా హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19-20 చదవండి. ఇంకా ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19-20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవం గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు
మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుగొను చాలండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా దీన్ని మీరు ధ్యానిస్తే కనుక యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ప్రతిష్ఠించడం అంటే ఏంటండి, యేసు ప్రభువు మన కోసం ఒక మార్గం ఏర్పరిచారు. ఆయన పరదేశికి వెళ్ళి ఒక మార్గం ఏర్పరిచారు, పరలోకానికి వెళ్ళి ఒక మార్గం ఏర్పరిచారు. ఎలా ఏర్పరిచారంటే అది ఎలాంటి మార్గం అంటే నూతనమైనది. ఆ మార్గం ఎలాంటిదండి? నూతనమైన మార్గం. ఆ మార్గం ఇప్పటివరకు కూడా ఆ మార్గం పాపం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఆ మార్గం గుండా వెళ్ళిన వారు ఎవ్వరూ లేరండి. మీకు అర్థమవుతుందా? పాపం చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ మార్గం గుండా వెళ్ళాం. కానీ మనం మన పాపాలను బట్టి ఆయన ప్రాయశ్చిత్తం, ఆయన దెబ్బలు తిని ఆయన మరణం చెందడం వల్ల మనం పాపం చేసినా కానీ మనం స్టిల్ ఆ మార్గాన్ని మన కోసం ఏర్పరిచారన్నమాట. పాపుల కోసం ఎందుకు వచ్చారంటే ఈ మార్గాన్ని ఏర్పరిచి మన ఆత్మను నశించిపోకుండా, నరకంలో పడిపోకుండా, పరదేశంలో మన ఆత్మ తక్కువ పడటం కోసం ఆ మార్గంలో మన ఆత్మ ప్రయాణం చేయాలని, ఆ మార్గం గుండా ప్రయాణం చేయాలని మన యేసు ప్రభువు ఈ నూతనమైన మార్గాన్ని ఈ సృష్టిలో, ఈ అంతరిక్షంలో ఒక మార్గాన్ని మనకు కనిపించిన మార్గాన్ని మన ఆత్మ ట్రావెల్ చేసే మార్గాన్ని ఏర్పరిచారన్నమాట. సో అది ఎలాంటి మార్గం అంటే జీవం కలది. ఎలాంటి మార్గం అంటే మరి పరదేశంలో అనుకున్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి వారు కూడా జీవిస్తూనే ఉంటారు. మరి వాళ్ళకి అక్కడ కూడా ఏముండదండి, మరణం ఉండదు. ఆత్మకి అక్కడ మరణం ఉండదు. సరే, మరి ఇక్కడ మరి ఇంకా చూసినట్లయితే ఆయన శరీరమాను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గము. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన శరీరమాను తెర ద్వారా. మీకు అర్థమవుతుందండి. ఆయన చనిపోయినప్పుడు ఎలాగైతే ఆయన ఆత్మ ఎలాగా ట్రావెల్ చేస్తుందో పరదేశికి, అప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఆయన ఒక తెరలాగా ఏర్పరచబడింది మన మార్గం. మీకు అర్థమవుతుంది కదా. ఆ మార్గం ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏదన్నా గడ్డి ఉందండి, ఆ మార్గాన్ని ఏర్పరచాలంటే ఏం చేయాలంటే గడ్డిని ఎలా తీయాలి కదా. మరి ఈ సృష్టిలో ఇటువంటి ఒక భయంకరమైన అగాధపు దాన్ని ఏమంటారంటే అగాధపు డార్క్ మ్యాట్, అంటే అగాధపు చీకటి ప్రదేశాలను తొలగించి ఒక మార్గం ఏర్పరచాలంటే మరి ఆయన శరీరం ద్వారా ఒక మార్గము ఆ చీకటి ప్రదేశాల గుండా వెళ్ళి ఒక మార్గం ఏర్పరిచి మన ఆత్మని, మన పాపం చేసిన మన ఆత్మను రక్షించబడి ఆయన రక్షణ ఉండడం బట్టి ఒక మార్గం ఏర్పడి ఆ మార్గం ద్వారా మనం పరదేశంలో పడతాం. సో ఈ వాక్యాన్ని మీరు ఇంటికాడ మీరు ధ్యానిస్తే కనుక నేను చెప్పే మార్గం మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇప్పటివరకు మనం చూసాం ఏసే మార్గం అని. మీకు అర్థమైంది కదా, ఏసే మార్గం ఎలా అయ్యారు? పరలోకం నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి పరదేశం నుంచి మళ్ళీ పరలోకాన్ని. సో మరి ఏసే జీవం అంటే ఈ మార్గము జీవం గల మార్గం. అంటే మనం చనిపోయి మరి పరదేశం వెళ్తున్నప్పుడు కూడా పరదేశంలో మనం ఎలా ఉంటామంటే అక్కడ జీవాహారము భుజిస్తాం పరదేశంలో. మరి పరదేశంలో జీవాహారం భుజిస్తాం, అలాగే పరలోకంలో కూడా జీవజలాలు మనం చూస్తాం. ఒకసారి మరి ఈ వాక్యం చదివినట్లయితే ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 21:27 అక్కడ మీరు చదివినట్లయితే, క్షమించాలి, ప్రకటన గ్రంథము 2:7 చెవి గలవాడు ఆత్మ సంఘంతో చిన్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును. అంటే ఇక్కడ క్లియర్గా ఏముందండి, పరదేశంలో ఏముంటుంది? ఇక్కడ జీవ ఫలాలు ఉంటాయి. మరి అలాగే ప్రకటన గ్రంథం 22:2 చదివినట్లయితే అక్కడ మీకు డైరెక్ట్గా చదివేస్తాను, అక్కడ కూడా జీవ వృక్షం ఉంటాయని చెప్పేసి కూడా రాయబడ్డది. అంటే మనకి హెవెన్లో కూడా, అంటే మన స్వర్గంలో కూడా ఏముంటాయంటే అక్కడ జీవ వృక్షాలు ఉంటాయి. ఆ జీవ వృక్షాలు, జీవ ఫలాలు అక్కడ కూడా ఉంటాయి. మరి మనం ఆ జీవ వృక్షాలు, ఆ జీవ ఫలాలు మనం పొందుకోవాలంటే యేసు ప్రభువు వారు ఏర్పరిచిన మార్గంలో వెళ్తే, అందుకే మీకు ఏసే మార్గం ఫస్ట్ ఎందుకు వచ్చిందండి? ఫస్ట్ ఆ వర్డ్ పెట్టడానికి కారణం ఏంటి? ఆ మార్గం గుండా వెళ్తేనే ఈ జీవ వృక్ష ఫలాలు మనం తింటాం. అంటే ఏసే మార్గము సత్యము జీవము. మీకు అర్థమవుతుంది, ఏసే మార్గము సత్యము జీవము. అంటే ఫైనల్గా మనం ఏం పొందుకుంటామండి? జీవాన్ని పొందుకుంటాం. మరి ఆ మార్గం గుండా ప్రవేశిస్తే మనం నిత్య జీవితాన్ని మనం పొందుకుంటాం. మరి మధ్యలో సత్యం అనేది ఉంది కదా, ఏసే మార్గము సత్యము జీవము. మరి ఈ సత్యం ఏంటండి? ఈ సత్యం అనేది ఏంటి? సత్యం అంటే ఏంటి చెప్పండి? దేవుడి నుంచి సృష్టించబడ్డది ప్రతిదీ కూడా సత్యమే. కానీ మనం సృష్టించుకున్నాయి, శాతానం చేసినవన్నీ కూడా అసత్యాలే. మనం సృష్టించుకున్నాయి ఏంటంటే చెప్పండి సింపుల్గా. మనం సృష్టించిన సింపుల్గా చెప్పంటారా? మనకు అందరికీ అర్థమైంది, సినిమాలు, సీరియల్, అంతే కదండి. మనం సృష్టించుకున్నాయి. డైరెక్టర్ రాస్తాడు, ఒక రైటర్ డైరెక్ట్ చేస్తాడు, ఒక రైటర్ రాస్తాడు ఈ సన్నివేశాన్ని నెక్స్ట్ ఏం జరగాలి, అది డైలాగ్ ఏం చెప్పాలండి.
కానీ చాలామంది స్పాంటేనియస్గా డైలాగ్ చెప్పడం కోసం సినిమా డైలాగ్ని మనం ఉపయోగించుకుంటారు. కానీ అది వాళ్ళు ఎంతో ఆలోచించి ఆ సందర్భానికి డైలాగ్ రాస్తారు. కానీ అంటే అదంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు, కల్పన కదా, మీకు అర్థం ఉందా? అంత అసత్యాన్ని వాళ్ళు మనకి సత్యంగా చూపిస్తారు. మనం ఏం చేస్తామంటే అదేదో నిజం అనుకుంటాం, భ్రమిస్తాం. అంటే ఎంత అసత్యం అనమాట. సినిమా, సీరియల్ ఇవన్నీ కూడా కల్పనా కథలు. ఈ లోపల ఉన్నటువంటి ఇంకా మీకు చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక అబద్ధాలు ఇవన్నీ అసత్యాలే కదండి. మరి సత్యం ఏంటంటే సింపుల్గా మనం మాట్లాడుకుంటున్నాం కనుక యేసుప్రభు వారు ఈ సర్వ లోకాన్ని ఏం చేస్తారంటే ఆయన స్వస్థలతో సృష్టించాడు. మీకు కనబడుతున్నటువంటి మొక్కలు సత్యం, ఈ కనబడుతున్నటువంటి గాలి సత్యం, కనబడుతున్నటువంటి నీరు సత్యం, ఈ కనబడుతున్నటువంటి అగ్ని సత్యం. వాటి ద్వారా మనం జీవిస్తున్నాం, అది సత్యం. వాటి ద్వారా మనం ఏం చేయాలంటే సత్యమైనటువంటి పరుగులే మనం మాట్లాడాలి. మరి యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేవడం అనేది కూడా సత్యమే. యేసుప్రభు వారు పుట్టడం సత్యం, యేసుప్రభు వారు మన కోసం మరణించడం సత్యం, యేసుప్రభు వారు మరి తిరిగి లేవడం కూడా సత్యమే. యేసుప్రభు వారు తిరిగి లేచి పరలోకి వెళ్ళడం కూడా సత్యమే. ఇదేమి సినిమా కథ కాదు, ఇదేమి సీరియల్ కాదు. మీరు సింపుల్గా చరిత్రలో గమనిస్తే కనుక ఇక ముగించేస్తాను. జోసెఫ్ ఫ్లేవర్స్ అనే ఒక వ్యక్తి, అతను రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక ఫిలాసఫర్, ఒక హిస్టారియన్. అతను చరిత్రలో రాసుకుంది. అతను క్రైస్తవుడు కాదు, అతను ఏంటంటే క్రైస్తవుడు కాదు. అతను చరిత్రలో ఏం రాసుకుంటే తెలుసా మీకు? అతను చరిత్రలో రాసుకుంది, యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన వారిని నేను కలుసుకున్నాను, వాళ్ళతో మాట్లాడాను. యేసుప్రభు చనిపోయి తిరిగి లేవడం అనేది అది సత్యం అని ఆయన ఆయన చరిత్రలో రాసుకున్నాడు. అంటే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేవడం అనేది అబద్ధం కాదు. ఒక చరిత్రకారుడే స్పష్టంగా చెప్తున్నాడు, యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి 40 రోజులు ఉండి ఆయన ఆరోహణమైనది. ఆయనే కాదు, అనేక మంది చరిత్రకారులు ఇవి చూసుకుంటే కనుక అప్పటి ఉన్నటువంటి చరిత్రకారులు కూడా వాళ్ళ గ్రంథాల్లో యేసుప్రభు గారి నుంచి ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి ప్రస్తావన ఉంది. కాబట్టి యేసు చనిపోవడం, మన కొరకు చనిపోవడం, తిరిగి లేవడం, పరదేశికెళ్ళడం ఇవన్నీ కూడా సత్యాలే. అంటే అందుకనే యేసుప్రభు వారు ఆయనే మార్గం, ఆయనే సత్యం. ఇవన్నీ సత్యాన్ని నమ్మినప్పుడు మనం ఫైనల్గా పొందుకునేది జీవం. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యాన్ని మీరు ప్రతిరోజు కూడా ధ్యానించుకుని మీ యొక్క మార్గాన్ని సరళం చేసుకుంటూ మనందరం కూడా ఏం చేయాలండి, ఒక చిన్న నేరో మార్గంలో, అంటే ఇరుకైన మార్గంలో ప్రయాణించడానికి మనం ప్రయత్నిస్తూ మనం వచ్చిన శోధనలన్నీ కూడా ప్రార్థన ద్వారా ఎదుర్కొంటూ మనం ఫైనల్గా సత్యం, అంటే మనం ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే సత్యవంతంగా, మనం తండ్రి సత్యవంతుడు, యేసుప్రభు గారు సత్యవంతుడు, మనం కూడా సత్యం. అందుకే యథార్థత అంటే ఏంటంటే నీతి, యథార్థ ఇవన్నీ కూడా సత్యాలే. ఇవన్నీ కూడా సింపుల్గా మనం ఒక వర్డ్లో మాట్లాడుకుంటే అన్నీ కూడా సత్యాలే. అలాగే మనం పరిశుద్ధంగా ఉంటాయి కనుక సత్యంగా మనం నిజంగా మనం వెళ్ళి జీవఫలాన్ని మనం పొందుకుని అక్కడ జీవితం మనం పొందుకుంటాం. సో విన్న వాక్యం మీ అందరి మధ్యలో వెత్తబడి మరి ఫలింపజేసి మీ యొక్క జీవితాలు మార్చబడి ఖచ్చితంగా మనందరం కూడా పరలోకంలో మనందరం కలుసుకోవాలని, యేసుప్రభు వారి రెండో రాకడ కోసం మనం అందరం కూడా వేచి చూడాలని కోరుకుంటూ ఇక నా యొక్క మాటలు ముగిస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారు అలాగే మరి అందరూ కూడా వందనాలు తెలియజేసి దయచేసి క్షమించండి. కొద్దిగా ఒక 10 minutes లేట్ అయింది అనుకుంటా, క్షమించాలి. అద్భుతమైన విషయాలని సహోదరులు మనకి తెలియచెప్పారు. చాలా తెలియని కొత్త విషయాలు మనం నేర్చుకుంటాం. అందరికీ పదాలు తెలుసుగానే పదాలకు అర్థంగా రాయడం